హలో హాయ్, వెల్కమ్ టు అర్బన్ ఫార్మర్ ఉదయ్. ఈ రోజు నేను సబ్బవరం మండలంలో కోటపాడు అనే వెళ్లే దారిలో వంగలి విలేజ్ అనే ఒకటి ఉంది. సో అక్కడ ఏంటంటే ఒక రైతు కదక్నాథ్ కోళ్లు అనేవి పెంచుతున్నారు. సో కదక్నాథ్ కోళ్లు అంటే చాలా ఫేమస్ ఇండియాలోని. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కోళ్లు అయితే అవి కావు. సో ఆ కోళ్లు ఇక్కడ సబ్బవరం అందరూ పెంచుతున్నారు. పెంచే విధానం ఎక్కడి నుంచి తెచ్చారు, వాళ్ళ స్టోరీ ఏంటి అని తెలుసుకుందాం. ఇప్పుడు వెళ్దాం. ఓకే, లెట్స్ గో. అంటే కింద నుంచి కొంచెం ఊడుతుంటుంది కదా లోపల నుంచి, అలా వచ్చి ఫ్రెష్ వాటర్ అండి. ఇక్కడున్న ఫామ్ మనతో పాటు చైతన్య గారు ఉన్నారు. ఈ చైతన్య గారిదే ఫామ్ ఇది. చైతన్య గారిని అడిగి తెలుసుకున్నా అసలు ఫామ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏంటి దీని స్టోరీ అని చెప్పి. హలో చైతన్య గారు. హలో అండి. సో ఏంటండి కదక్నాథ్ కోళ్ళు పెంచుదామని ఎప్పుడు ఐడియా వచ్చింది? యాక్చువల్లీ ఫామ్ తీసుకున్నది వేరే పర్పస్ మీద తీసుకున్నాను, లీజ్ అనేది. తీసుకున్నారు ప్రాన్ కల్చర్. సో వేరే ప్రాసెస్ లో స్టార్ట్ చేద్దామని తీసుకున్నాము. సో అందుకోసం ఒక సైట్ తీసుకుని మేము అనుకున్న దానికంటే ఎక్సెస్ సైట్ మాకు దొరికింది అనుకోకుండా. సో దానిలో ఏంటంటే ఏదో నాటుకోళ్ళు వేసేద్దాం అనుకున్నాం, ఒక 200-300. తర్వాత ఏమనుకున్నాం అంటే లేదు, కొంచెం యూనిక్ గా వెళ్దాం, ఎందుకంటే రెగ్యులర్ గా దొరికేవి నాటుకోళ్ళు బయట. అండ్ నేను ఇది 3-4 years బ్యాక్ విన్నాను అనమాట. కడక్నాథ్ కోళ్ళు వాటిలో బోల్డ్ అంత ప్రోటీన్స్ ఉంటాయి, ఇంకా మినరల్స్ ఉంటాయి, అండ్ హెల్త్ కి మంచిది అని చెప్పి విన్నాను. సో ఆ ప్రాసెస్ అవుతుంది కదా, నాటుకోళ్ళ బదులు కడక్నాథ్ కోళ్ళు వేద్దామని చెప్పి అనుకున్నా. సో దీని గురించి ఒక 6-7 ఫార్మ్స్ తిరిగాను. తెలంగాణ వెళ్ళాను, ప్లస్ మధురై వెళ్ళాను, ఈవెన్ విజయవాడ, ఇలా మొత్తం ఫార్మ్స్ అన్ని తిరిగిన తర్వాత ఫైనల్ గా దాని మీద ఎంతో కొంత ఐడియా అనేది వచ్చి తెచ్చుకున్నాను. ఏంటి అసలు కోల్డ్ అంటే ఏంటి అని తెలుసుకున్నాను. తెలుసుకుని వాటిని మామూలుగా అంటే నాకు జనరల్ క్వశ్చన్, ఇప్పుడు నార్మల్ కోడికి కదక్నాథ్ కోడికి డిఫరెన్స్ ఏంటి? ఇది యాక్చువల్ ఏంటంటే దీనిలో ఫ్యాట్ కంటెంట్ కానీ కొలెస్ట్రాల్ కానీ తక్కువ ఉంటుందండి. ప్రోటీన్ అయితే మాత్రం 25% ఎక్స్ట్రా ఉంటుంది వాటితో పోల్చుకుంటే. ఇప్పుడు మామూలుగా కోళ్ళు అంటే 17-18% ఉంటుంది, దీనిలో 25% ఉంటుంది మినిమం. అది ఈవెన్ చాలా వాటికి అంటే మనకి హెడ్ డాగ్స్ కానీ, ఆస్తమాకి కానీ, ఈవెన్ డెలివరీ చేసిన లేడీస్ ఉంటారు కదా, డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి కానీ క్యూర్ అనేది వీటి వల్ల బాగా జరుగుతుంది అంటారు. అది కాకుండా చెప్పాలనుకుంటే 18 అమైనో యాసిడ్స్ ఉంటాయి వీటిలోని. 18 విటమిన్స్ కూడా B1, B2, B6, B12, C అండ్ E ఇవన్నీ కలిపి ఉంటాయి. అది కాకుండా చెప్పాలనుకుంటే మనకి నార్మల్ కోళ్ళు మనం రెగ్యులర్ గా తినేది అంటే వాటికి యాంటీబయాటిక్స్ ఇచ్చి మరి పెంచుతారు, గ్రోత్ హార్మోన్స్ ఇస్తారు, బ్రాయిలర్. సో వాటిని తినేవాళ్ళు ఏమని నేను చెప్పను, కానీ మనం అంటే నాటుకోళ్ళు తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వేరియేషన్ చాలా ఉంటుంది. సో నాటుకోళ్ళలో కూడా ఇది ఒక రకం అనమాట. కొంతమంది అంటారు కడక్నాథ్ కదా అంటారు, నాటుకోడి సెపరేట్ అనుకుంటారు. నాటుకోడి ఏంటంటే పెరిగేది. ఇది కూడా నేచురల్ గా మనకి ఏంటంటే మధ్యప్రదేశ్ లోని జబువాన్ డిస్ట్రిక్ట్ లోని ఆదివాసీలు కూడా అడవి కూడా అంటారు. సో దాన్ని ఏంటంటే వాళ్ళు ఏం డెవలప్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళంటే ఇది జాతి అంతరించిపోతుందని చెప్పి అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళు దాన్ని డెవలప్ చేయడం కోసం ఆదివాసీ అయితే మరొకసారి మళ్ళీ రీప్రొడక్షన్ స్టార్ట్ చేయించారు. అలా మెల్లమెల్లగా దీని వ్యాలీస్ అని తెలిసిన తర్వాత మన మొత్తం ఇండియా మొత్తం ప్రతి దగ్గర ఫేమస్ అండి.
సో అలా దొరుకుతుంది ప్రెసెంట్ అయితే. ఇది ఎంత సైట్ లో పెట్టారండి ఫామ్ అనేది, ఎంత ఏరియాలో ఉంది? ఫామ్ మొత్తం అయితే 3 acre అండి. దీనికోసం నేను సెపరేట్ గా స్పేర్ చేసిందంటే 1.5 acre ఉంటుంది. షెడ్ అయితే మాత్రం ఒక 3200 SFT ఉంటుంది. ఈ షెడ్ మొత్తం 3200 SFT. ఓకే. సో ఈ షెడ్ అంటే బేసిక్ గా ఇప్పుడు మీలాగా ఎవరైనా ఒక ఇలాంటి ఫామ్ పెట్టాలంటే సో ఈ షెడ్ కట్టాలంటే ఎంత సార్? జస్ట్ రఫ్ ఎస్టిమేట్ చెప్తారా? ఎంత సైజ్ లో కట్టారు? కాస్టింగ్ ఎంత? ఇప్పుడు నార్మల్ గా అయితే ఇప్పుడు పైన చూసారు కదా మీరు, గడ్డితో వేసింది. గడ్డితో మీకు సమ్మర్ లో కూడా వీటికి ఏం ఇబ్బంది ఉండదు. ఎందుకంటే నేను వేసేటప్పుడు చాలా మంది రేకులు వేసేసి, ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఎక్స్పెన్సివ్ అని చెప్పి గడ్డి వేయరు. ఓకే. సో రేకు కన్నా గడ్డి ఎక్స్పెన్సివ్ అంటే మనకి ఇయర్లీ మెయింటెనెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు ఒకసారి రేకేసి అంటే మీకు ఎన్ని సంవత్సరాలు ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఏంటంటే మనకి సమ్మర్ వచ్చేసరికి విపరీతంగా ఉంటుంది వేడి, కోల్డ్ తట్టుకోలేవు. ఈ కోల్డ్ అనే కాదు, ఏ కోల్డ్ అయినా సరే రేకులు ఉన్న వాళ్ళు తట్టుకోలేవు వేడి. ఇది అలా కాదు, మీకు సమ్మర్ లో వచ్చినా కూడా ఫుల్ ఎండ ఉన్నా కూడా బయటికి లోపలికి వేరియేషన్ అయితే పక్కాగా ఉంటుంది. బయట చాలా వింటర్ అయినా వేడిగా ఉంది, లోపలికి వస్తే టెంపరేచర్ మొత్తం మారుతుంది. సో కూల్ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది. సో వాటికి సెకండ్ టెంపరేచర్ అనేది మామూలుగా ఉండాలనే దానికంటే వాటికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకోవడం బెటర్ అని చెప్పి ఇలా వేసుకున్నాను నేనైతే. సో ఈ మామూలుగా ఈ షెడ్ వేశారు కదా, సో ఎంత సైజ్ లో వేశారు? ఇది లెంగ్త్ అయితే 130 feet ఉంటుంది. ఓకే. 130 feet. ఇది విడ్త్ అయితే 24 feet ఉంటుంది. 24 feet. ఓకే. ఇది హైట్ 12 feet ఉంటుంది. 12 feet ఇలాగ 12 feet ఉంటుంది. ఓకే. సుమారు కట్టడానికి ఎంత ఖర్చు అయింది మీకు? ఆల్మోస్ట్ ఒక 8 lakh వరకు అయిందండి. 8 lakhs ఖర్చు అయింది. సో ఇంత పెద్ద షెడ్ కట్టడానికి 8 lakhs వరకు ఖర్చు అయింది. ఓకే. సో ఇందులో ఎన్ని మనం కోళ్ళని పెట్టచ్చు అంటే? ఇందులో 2000 వరకు ఉండొచ్చు. 2000 బర్డ్స్. ఓకే. సో 2000 ఇందులో ఉంచి బయటికి ఫ్రీ రేంజ్ వదిలేస్తారు. ఫ్రీ రేంజ్ వదిలేస్తారు. సో ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న కోళ్ళు ఎన్ని ఉన్నాయి? ప్రెసెంట్ 300 ఉన్నాయి. 300 ఉన్నాయి. సో ఏంటంటే పెంచుదాం అనుకున్నారా? స్టార్టింగ్ లో ఉన్నారా లేకపోతే ఇంకా పెంచుతారా? మధ్యలో 2 సార్లు ప్రాబ్లం వచ్చిందండి. అంటే ఒక చిన్న పిల్లలు తీసుకొచ్చాను, ఒక 700 chicks తీసుకొచ్చాను. 700 chicks తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత ఏంటంటే ఒక 4 months బాగా పెరిగాయి అనమాట. తర్వాత హెవీ రైన్స్ అనమాట, మనకి ఒక 21 days కంటిన్యూస్ రైన్స్ అనమాట 2022లో. ఓకే. 21 ఎండింగ్ అనుకుంటా, గుర్తులేదు. ఆ టైంలోని 21 days కంటిన్యూస్ గా రైన్ సైక్లోన్ మనకి. ఆ టైంలో అంటే మొత్తం ఫుల్ అంతా వాటర్ అయిపోయి చెమ్మ అయిపోయి మొత్తం అంతా తడిసిపోయింది లోపల షెడ్ కూడా. ఓకే. అంటే మొత్తం అంతా కంటైన్మెంట్ అయిపోయింది. సో దానివల్ల అంటే పిల్లలు అప్పటి వరకు ఉన్న హెల్దీగా ఉన్న పిల్లలు ఏంటంటే అలా ఒకదానితో అలా డల్ అయిపోయి వీక్ అయిపోయి చనిపోయి. ఎంత వరకు వచ్చిందండి? ఆల్మోస్ట్ 700 నుంచి 600 ఉండేది, ఆల్మోస్ట్ ఇక న్యూట్రల్ జీరోకి వచ్చేసింది. ఇన్వెస్ట్మెంట్ అంతా పోయింది. తర్వాత మళ్ళీ ఇంకో 100 birds తెప్పించాను బయట నుంచి. తెప్పించిన తర్వాత అవి ప్రాసెస్ స్టార్ట్ అయింది, ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. ఒక 1.5 month బాగా రన్ అయింది. ఆ తర్వాత డాగ్ అటాక్ అనమాట సైట్ లో. డాగ్ అటాక్ అయితే మొత్తం 100 కోళ్ళు చంపేసాయి. కుక్కలు 2 కుక్కలు వచ్చాయి. బయటవా లేకపోతే బయట? ఇక్కడ మన సైట్ లో ఏం ఉండవండి. యాక్చువల్లీ అంతా మొత్తం అంటే కాంపౌండ్ ఉంది అంతా. కానీ ఏంటంటే ఆల్రెడీ పక్క విలేజ్ లో కూడా కొన్ని నాటుకోళ్ళు ఒక 30-40 చంపేసాయంట. వచ్చేసి ఎర్లీ అవర్స్ అనమాట, 4:35 ఉంటుంది. ఆ మధ్యలో వచ్చి చిన్న చిన్న గ్యాప్లు ఎక్కడ ఉంటాయి కదా చేసుకుని మనకి ఫెన్సింగ్ తెంపుకొని వచ్చేసాయి లోపలికి. ఓకే. సో ఇది నార్మల్ అయితే లూజ్ గా ఉంది ఫెన్సింగ్ అయితే, ఇప్పుడు కొంచెం వీక్ అయింది. ఏంటంటే నార్మల్గా ఏంటంటే ఇదంతా టైట్ ఉండేది ఇదంతా. చూడండి ఇక్కడ ఎదురు ఇది ఉంది కదా, అంత టైట్ చేసి ఉండేది. ఓకే. మళ్ళీ కొంచెం రెనోవేట్ చేయించాలి దీన్ని. ఓకే. అవి తెంపుకొని వచ్చేసి మొత్తం 100 birds మళ్ళీ లేపేసాయి. సో మళ్ళీ ఒక 3 to 4 months గ్యాప్ అనమాట. సో మళ్ళీ లేదా వదలకూడదని ఫిక్స్ అయిపోయింది. సో చాలా దెబ్బలు అయితే గట్టిగా తగిలాయి. సో అంటే వదలకూడదని ఫిక్స్ అయ్యాను. సో మళ్ళీ వెంటనే 300 birds అంటే ఒక 4 months నాకు టైం పడింది. ఎందుకంటే మళ్ళీ నాకు ఎక్కడ స్టాక్ దొరకలేదు. నేను చెప్పాను కదా తెలంగాణ మొత్తం అన్ని ఏరియా తిరిగాను. కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళు ఫార్మర్స్ అండి, వాళ్ళు పెద్ద ఫార్మర్స్. సో మనం ఆ రేంజ్కి రావాలంటే ఇలా దెబ్బలు తగిలేని డ్రాప్ అయిపోతాయంటే ఆ రేంజ్కి వెళ్ళాను. ఓకే. బేసిక్ గా మీరు స్టార్టింగ్ అంటే ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఇలాగా కదక్నాథ్ కోళ్ళు పెంచుదాం అనుకున్నారో స్టార్టింగ్ మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పట్టుకొని దిగారు? నేను అరౌండ్ ఒక 20 lakhs పట్టుకున్నాను. 20 lakhs అంటే నేను మెయిన్ ప్లాన్ అనేది ఇది అనుకోలేదు, లేదా ఇంత పెట్టి ఉండేవాడిని కాదు. ఓకే. మనకి ప్లేస్ మనది ఒకవేళ అయ్యింది అనుకోండి, ఒక 70 cents ఈవెన్ 50 cents అయినా మనది ప్లేస్ ఉండుంటే, ఓన్ ప్లేస్ ఉండుంటే తక్కువలో చేయొచ్చు. సో మన ప్లేస్ ఓన్ ప్లేస్ ఉంటే తక్కువలో చేయొచ్చు. ఓకే. సో అది డెవలప్మెంట్ అనేది చేయాలనుకున్నా చేయలేకపోయినా ఒక పర్మనెంట్ సెటప్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే హెవీ ప్లేస్ కదా, పెద్ద ప్లేస్, చాలా పెద్ద ప్లేస్. సో దాని తగ్గట్టుగానే ఉంటుంది ఖర్చు. ఇప్పుడు స్టార్టింగ్ ఎన్ని కోళ్ళు తెచ్చారు సార్? ఇప్పుడు అప్పుడు స్టార్టింగ్ 700 అవే తెచ్చారు. అవి మరి లేవు, 2 బ్యాచ్లు పోయాలి. ఒకసారి వర్షాల వల్ల, ఒకసారి ఇది బ్యాచ్ ఇక్కడదా లేకపోతే మీరు ముందే పిల్లలు తెచ్చి పెంచడం? లేదు, బ్యాచ్ ఇక్కడ కాదండి. ఇక్కడ ఏంటంటే తెలంగాణ నుంచి తెప్పించాను.
నెక్స్ట్ టైం తెలంగాణ నుంచి తెప్పించారు, మహారాష్ట్ర నుంచి తెప్పించలేదా? లేదు, మహారాష్ట్ర కదా, యాక్చువల్లీ ఇది మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్. ఇంకా అదే చెప్తున్నాను, ఇప్పుడు మధ్యప్రదేశ్ ఇప్పుడు మనం బ్రూడింగ్ చేస్తాం అనుకోండి, ఇప్పుడు బ్రూడింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మనం అక్కడి నుంచి తెప్పించక్కర్లేదు. ఎందుకంటే నేచురల్ ఇప్పుడు కొన్ని మనకు దొరుకుతాయి క్రాసింగ్ అని చెప్పి, అంటే కడక్నాథ్తో పాటు నాటుకోళ్ళు కొన్ని కలిసిపోవడం కానీ, నాటుకోడితో కడక్నాథ్ కలిసిపోవడం కానీ, వేరే వాళ్ళు కలిసిపోతే మనకి చిన్న వేరియేషన్ తెలిసిపోతాయి, కలర్ కొంచెం మారుతాయి. కానీ ఇది ఏంటంటే ప్యూర్ కడక్నాథ్ అనమాట. ఇప్పుడు నేను తీసుకునేటప్పుడు ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఎవరైనా తీసుకున్నాను కదా, ప్యూర్ కడక్నాథ్ కాదని చెప్పి తీసుకుంటారు. అలా మనం ఇప్పుడు బల్క్ లో కొంటాం, కొనేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి కదా. సో వెళ్ళి అక్కడ ప్రతి దగ్గర చూసుకొని ఆ ప్యూర్ కడక్నాథ్ అని కన్ఫర్మేషన్ చేసుకున్నాక బ్యాచ్ తీసుకొస్తాం, అది ఎక్కడైనా పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ లో మనకి అక్కడ దొరికేది బ్రీడ్ ఆల్ ఓవర్ ఇండియా దొరుకుతుంది. నేను ఇప్పుడు ఇక్కడ ఈ విలేజ్ లో ఇక్కడ దొరుకుతుందని ఎవరు అనుకోరు కదా. సో వినిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఓకే ఇక్కడ ఉన్నాయని చెప్పి వెంటనే మిమ్మల్ని అప్రోచ్ అయ్యా. బేసిక్ గా ఇప్పుడు ఈ లాస్ట్ బ్యాచ్ ఎన్ని తీసుకొచ్చారండి? 300 తీసుకొచ్చాను. 300 లైవ్లీ అన్ని బాగానే ఉన్నాయి. ఓకే, చిక్కు ఎంత పడుతుంది? ఒక చిక్కు వన్ డే మీరు చిక్కు కొంటారా లేకపోతే కొంచెం పెద్ద అయిన తర్వాత తీసుకుంటారా? స్టార్టింగ్ లో 6 తీసుకున్నాను. నాకు ఇప్పుడు ప్రెసెంట్ అంటే అప్పటికి 6 తీసుకొని డెవలప్ చేసి ఆ టైం కి మనం వెళ్దాం అనుకున్నాను. సో అది ప్రాబ్లం అయింది కదా. ఇప్పుడు మళ్ళీ నేను 6 తీసుకుని ఉంటే మళ్ళీ ఇంకో 6 months వెయిట్ చేయాల్సి వచ్చి ఉండేది. ఓకే, సో నేను ఆల్మోస్ట్ రెడీ టు లే ఎగ్స్ అన్నమాట. నాకు ఈచ్ వన్ ఒక 500 పడుతుందండి. 500? ఓకే. సో ఏంటంటే ఒక బర్డ్ 500 పడుతుంది కదా, దాన్ని ఇంకొక 1.5 month దాన్ని ఫీడింగ్ చేసిన తర్వాత ఎగ్స్ స్టార్టింగ్ అవుతుంది, లే స్టార్ట్ అవుతుంది అన్నమాట. అప్పటి నుంచి ఒక 2.5 years ఎగ్స్ లే అవుతుంది. సో నేను ఎగ్స్ మీద ప్రెజెంట్ కాన్సన్ట్రేట్ చేస్తాను అనమాట ఎక్కువగా. సో ఎక్కువ ఎగ్స్ మీద కాన్సన్ట్రేషన్. ఎందుకంటే ఇప్పుడు చికెన్ కొంతమంది ఇప్పుడు మీట్ బ్లాక్ ఉంటుంది, సో మీట్ బ్లాక్ ఉన్న వాళ్ళని అందరూ తింటారని చెప్పలేం. అదే వీక్లీ వన్స్ తింటారు కొంతమంది, అందులో ఎంతమంది దీనికి ఎఫర్ట్ చేయగలుగుతారో తెలియదు. సో ఎగ్ అనుకోండి డైలీ డైట్ లో ఉంటుంది, చాలా మందికి డైలీ డైట్ లో ఉంటుంది. సో ఇచ్చే ప్రోటీన్ ఫుడ్ అయితే డైలీ డైట్ లో ఇవ్వచ్చు కదా. ఓకే, సో బేసిక్ గా ఇప్పుడు చికెన్ బయట ఇది కాస్ట్ ఎంత ఉందండి? అంటే కేజీ చికెన్ ఎంత ఉంది? కేజీ ఒక్కొక్క ధర ఒకలా ఉందండి. యావరేజ్ ఒక దగ్గర 900, 1000 ఇలా ఉంటుంది. 900, 1000. ఓకే. కొన్ని దగ్గర ఏంటంటే మనం పర్వాలేదు అనుకుంటే 800, కొన్ని దగ్గర 1200 కూడా ఉంది. కాకపోతే మనకి ఇంకా అంత అప్డేట్ అవ్వలేదండి, ఓపెన్ గా చెప్పాలంటే. ఇంకా అప్డేట్ జనాలకి అంత అవేర్నెస్ రాలేదు ఇంకా. ఎందుకంటే మనకి నార్త్ లో కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు కదా, జాబ్ చేసి ఇక్కడికి వస్తున్న వాళ్ళు, ఇక్కడ దొరుకుతుందో తీసుకురండి అనే వాళ్ళు ఉన్నారు. మన వాళ్ళు ఉన్న వాళ్ళు ఏంటంటే అంత రేటా ఎందుకంటే అనే వాళ్ళు ఉన్నారు. ఏంటంటే అవేర్నెస్ ఉంటేనే కానీ తీసుకోలేరు అంతే. ఓకే చైతన్య గారు, సో ఇన్ని ఒక 300 దగ్గర మన దగ్గర ఉన్నాయి కదా, వీటికి సంబంధించిన గుడ్లు ఎలా ప్రాసెస్ ఏంటి, ఎన్ని పెడతాయి ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఆల్రెడీ ఇక్కడ గుడ్లు పెట్టడం కోసం ఇవి పెట్టామండి సెపరేట్ గా. ఒక దాంట్లో 2 days కూడా ఉన్నాయి. ఏంటంటే పెట్టాలనుకుంటే వచ్చి పెట్టేసి వెళ్ళిపోతాయి అనమాట. ఓకే ఓకే, 3 ఉన్నాయి ఇందులోనే. సో పెట్టాలనుకుంటే వచ్చి పెట్టేసి వెళ్ళిపోతాయి. ఒక్కొక్కసారి మనకి బయట పడుతుంటాయి కానీ రెగ్యులర్ గా అయితే మాత్రం వీటిలో వచ్చి పెట్టేసి వెళ్ళిపోతాయి. ఓకే ఓకే, ఇది నార్మల్ ఎగ్ కన్నా చిన్నగా ఉంటుంది, మన బ్రాయిలర్ కంటే కొంచెం చిన్నగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి నాటుకోడి గుడ్లు మనకి అలవాటు తప్పిపోయామండి. ఒకప్పుడు మన నాటుకోడి గుడ్డు సైజు మనకి గుర్తు మర్చిపోయాం. బాయిలర్ ఏంటంటే మనకి దీనికి డబుల్ వస్తుంది, చాలా పెద్దగా వస్తుంది. కలర్ కూడా ఇది క్రీమీ వైట్ వస్తుంది, లైట్ బ్రౌన్ వస్తుంది. సో ఏంటంటే మనకి గుడ్లు ఈ సైజు అనేది మర్చిపోయాం మనం, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేచురల్ గా వచ్చే బర్డ్ దగ్గర నుంచి. సో ఏంటి ఇప్పుడు గుడ్లు ఇలా పెట్టిన తర్వాత తీసేస్తారు పైన అలగట్టారు, అలా తీసి పెడతారు అక్కడ. ఇక్కడ ఇందులో పెడతారు అనమాట, వచ్చి పెడితే ఇందులో పెట్టేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక కోడి ఎన్ని పెడతండి? ఒక కోడి అంటే సంవత్సరానికి 80 నుంచి 110 గుడ్లు లోపల పెడుతుంది. ఓకే, పర్ మంత్ మీకు ఎన్ని వస్తాయి? పర్ మంత్ అంటే మనకి ప్రతి కోడి పెడుతుంది ఇక్కడ? లేదు, ప్రతి కోడి అంటే అన్ని పెడతాయి కానీ రోజు తప్పించి రోజు కానీ 2 రోజులకు ఒకసారి కానీ లేదా 3 రోజులకు ఒకసారి కానీ డైలీ ఒక కోడి పెడుతుంది మనం చెప్పలేం. ఓకే, యావరేజ్ గా రోజుకి ఎన్ని ఎగ్స్ వస్తాయండి? అరౌండ్ 90 to 100 ఎగ్స్ అయితే వస్తాయి. ఒకసారి కోడిని మనం పట్టుకొని చూద్దామా ఎలా ఉంటుందా ఏంటని? అసలు అంటే బ్లాక్ స్కిన్ అంటున్నారు కదా, దాన్ని దగ్గర చూపిద్దాం. పెట్టలే చూద్దామా, పుంజులు కూడా చూద్దామా? మీ ఇష్టం, ఇది ఏది చూపిస్తానంటే అది. కొంచెం చూపిద్దాం, పుంజులు కూడా ఉన్నాయి కాబట్టి అవతల పక్క వెళ్ళాలి. సో ఇవన్నీ చూసారు కదా, ఇవన్నీ పెట్టలమాట. అంటే ఫీమేల్ హెన్స్ ఇవన్నీ ఒక 300 ఉన్నాయి. మెయిల్ ఏమించి అటువైపు మాట, ఈ రెండు మిక్స్ చేయట్లేదు వీళ్ళు. మెయిల్ కూడా చూద్దాం ఒకసారి. సో చూడొచ్చు ఇక్కడ ఇవన్నీ పుంజులే, అక్కడ అన్ని ఫీమేల్ ఉన్నాయి, ఇక్కడ అన్ని పుంజులే ఉన్నాయి. సో ఒక్కసారి ఒక పుంజును మనం పట్టుకుందాం, సో చూద్దాం అది ఎలా ఉంటుంది ఏంటని చెప్పి. ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? ఎన్ని పుంజులు? పుంజులు ఒక 50 నుంచి 70 వరకు ఉంటాయండి. 50 నుంచి 70 ఉంటాయా? ఒక పట్టుకోండి, కొంచెం మంచి చూసి పట్టుకోండి. దొరికేస్తాయి. అది
అది బాగా తేలిగ్గా ఉన్నట్టు, అది బాగా లేనట్టు. చూడండి ఇంకో చూడండి, ఇది మంచి ఎక్సర్సైజ్ లో ఉంది ఈ పట్టుకోవడం. కొంచెం కొంచెం బాగా ఉంది పట్టుకోండి, గట్టిగా బాగా ఉంది. దొరికింది దొరికింది. గట్టి పట్టు. సో చూసారు కదా, ఇందాక నేను చెప్పాను కదా, దీని స్కిన్ కలర్ బ్లాక్ గా ఉంటది. మీరు చూడొచ్చు, మామూలుగా కోడి స్కిన్ వేరే కలర్ లో ఉంటది, దీన్ని మాత్రం ఇలా బ్లాక్ కలర్ లో ఉంటది అన్నమాట. దీంట్లో అంటే అన్ని వాల్యూస్ ఎక్కువ కాబట్టి ఈ కోడి అనేది చాలా కంప్లీట్ డిఫరెంట్ మాట. సో హెల్త్ కూడా చాలా మంచి మీట్ ఇది. సో దీన్ని మనకి చైతన్య గారు దీన్ని కర్రీ చేసి మనకు పెట్టబోతున్నారు లంచ్ కింద. సో దీన్ని టేస్ట్ చేసి కూడా మీకు చెప్తే ఎలా ఉంటుంది ఏంటి. సో చైతన్య గారు, ఇప్పుడు ఏంటి ఫీడ్ టైం ఇది? అవునండి. సెకండ్ ఎన్నిసార్లు వేస్తారండి ఫీడ్? రోజుకి 3 సార్లు ఫీడ్ వస్తుందండి, మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్. ఓకే. సో ఏంటి ఇది ఫీడ్ లో ఏమున్నది? ఫీడ్ లో మనకి మొక్కజొన్న, రాగులు, సజ్జలు, గంటలు, ఓకే, అండ్ ఫిష్ మీల్ కూడా కలుస్తుంది. ఫిష్ మీల్ కూడా. ఓకే. ఇదేంటంటి, మనం ఏమైనా కంపెనీ కొనుక్కుంటాం, మనం తయారు చేసుకుంటాం, తీసుకుంటున్నాం అండి. అండ్ నెక్స్ట్ ఫర్దర్ గా మనం ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే. ఓన్ ఫస్ట్ అయితే కంపెనీ చెప్తే దాని తగ్గట్టు ఇచ్చేస్తారా? అంతే. కట్నా కోళ్ళకి ఫీడ్ అంటే కట్నా కోళ్ళకి, గుడ్లు పెట్టే కోళ్ళకి కావాలనుకుంటే వాళ్ళు దానికోసం సెపరేట్ గా రెడీ చేసి ఇస్తారు. సో ఈ 3 టైమ్ వేస్తున్నారు కదా, కోడి ఎన్ని గ్రాములు తింటుంది రోజుకి? అయితే 90 నుంచి 100 గ్రాములు, కొన్నిసార్లు కొంచెం డల్ గా ఉన్న టైంలో 8 గ్రామ్స్ ఇలా తింటదండి. ఒక పూటకి అయితే 25 నుంచి 30 గ్రాములు తింటది కోడి. ఈ ఫీడ్ కాకుండా బయట నేచురల్ గా వాళ్ళకి ఏం కావాలో తింటాయి. అప్పుడప్పుడు మనం కూడా బయట ఉండేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు మునగాకు, వేపాకు ఇలాంటి నేచురల్ గా ఉండేవి వేస్తుంటారు. అంటే రెగ్యులర్ గా అంటే వీక్లీ వన్స్ ఒకసారి అనమాట, వన్స్ కానీ ట్వైస్ కానీ. ఇది వాటర్ అన్నమాట. ఓకే. సో దీన్ని మార్నింగ్ ఒకసారి ఫిల్ చేస్తే ఆటోమేటిక్ గా అది తీసుకుంటుంది. అంతే. చాలా వరకు నేను 2-3 ఫార్మ్స్ చూసాను. మేము లోపలికి వస్తే చాలా స్మెల్ అనేది ఉంటది, ఇక్కడైతే అసలు ఈ స్మెల్ లేదు, చాలా నీట్ గా ఉంది. అంటే ఏంటి దీనికి ప్రికాషన్స్ ఏం తీసుకుంటున్నారు? ప్రికాషన్స్ ఏంటంటే, ఇప్పుడు మన వర్కర్స్ ఉన్నారు కదండి, టైం టు టైం క్లీనింగ్ అయితే చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు. ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా. ఈవెన్ వాటి లిటర్ కూడా ఇప్పుడు నార్మల్ గా పర్ డే 2 టైమ్స్ అయినా క్లీన్ చేస్తారు. ఓకే. దాని తాలూకు ఎఫెక్ట్ కూడా కోళ్ళు యాక్టివ్ గా ఉండడానికి, హెల్దీగా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. ఓకే. సో మనకి ఫామ్ లో తిరగాలంటే కొన్ని దగ్గర స్మెల్ చాలా విపరీతంగా ఉంటుంది. సో ఇక్కడ చాలా దగ్గర చూసాను, గొయ్యల కింద ఫామ్ అయిపోయి కదా, ఇవి పెట్టినవా లేకపోతే లేదు, కోళ్ళేనండి. యాక్చువల్లీ ఏంటంటే నాటు కోళ్ళు ఏవైనా సరే దువ్వడం అలవాటు ఉంటుందండి. ఓకే. సో వాటిలో అవే గొయ్యలు పెట్టి ఇలా దువ్వుతూ ఉంటాయి అనమాట. ఓకే. మనకి ఏంటంటే ఇది కొంచెం సాయిల్ అంటే వాటర్ లాస్ట్ టైం అంటే కొంచెం చెమ్మ వల్ల కొంచెం గట్టి పడిపోయింది సాయిల్. ఇదంతా మనది ఏంటంటే కొంచెం పౌడర్ ఫామ్ లో ఉండేది, ఆ గట్టి పడిపోవడం వల్ల గట్టి పడిపోయి ఇలా ఫ్లోర్ లో అయిపోయింది. గట్టిగా అయిపోయింది. మళ్ళీ కొట్టించేసి పౌడర్ లో చేయించాలి. ఓకే. కాకపోతే ఈలోకి ఇవే వాటిలో ఈ 300 కోళ్ళకి మంత్ కి ఎంత ఫీడ్ అవుతుందండి మీ లెక్క ప్రకారంగా? లెక్క ప్రకారం అంటే మంత్లీ ఒక 30,000 వరకు అవుతుందండి ఫీడ్. ఓకే. సో ఫీడ్ కే ఒక 30,000 రూపీస్ ఖర్చు అవుతుంది. అవును. ఓకే. ఇది కాక మీరు బయట ఏమైనా ఉంటే నేచురల్ గా ఉండడం కోసం. సో చూసారు కదా కదక్నాడ్ కోడి ఎలా ఉంటుందో. దీన్ని మామూలుగా మన నాటుకోడి కానీ లేకపోతే బాయిలర్ కానీ మాంసం అంతా వైట్ గా ఉంటది, ఇదంతా బ్లాక్ గా ఉంది. అసలు చూడండి దగ్గర నుంచి. సో మొత్తం అంతా బ్లాక్గా ఉంటుంది అన్నమాట. సో చాలామంది ఈ కలర్ చూసి ఇష్టపడతారో తెలియదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందని విన్నాను. సో మేము కూడా టేస్ట్ చేయబోతున్నాం కొంతసేపట్లో. ఇది జస్ట్ ఇప్పుడే ఫ్రెష్గా కట్ చేశారు మా కోసం. సో ఇది కట్ చేసిన తర్వాత, కుక్ చేసిన తర్వాత దీని టేస్ట్ ఏంటో చూపిస్తాం. అలాగే ఆర్గానిక్ ఎగ్స్ ఏవైతే కదక్నాడ్కి సంబంధించిన ఎగ్స్, ఇవి మా కోసం బాయిల్ చేశారు ఇవి. సో ఇవి కూడా మాకు ఇప్పుడు లంచ్లో పెట్టబోతున్నారు. సో 1 by 1 ఇవన్నీ చూసి తిని మీకు ఎలా ఉందో టేస్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే. కొంచెం బాగా ఓల్డ్ అండి, ఏజ్డ్. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీటికి కొంచెం అగ్రెసివ్ పొడుచుకుంటే ఒకదాని ఇంటికి లాగేసుకుంటూ ఉంటాయి, మామూలుగా కాదు, బాగా అగ్రెసివ్ అంటారు ఈ కోళ్ళు అయితే. కొండవు కదా మరి. ఈ కోడిని పడకుండా మనం ఫుల్ ఎక్సర్సైజ్ అయిపోతుందండి. అంతేందుకు నార్మల్గా ఇప్పుడు డెలివరీస్ ఏమైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఒక కోడి కావాలంటుంటాను కదా, వాళ్ళిద్దరు పరిగెడుతూనే ఉంటారు కోళ్ళ చుట్టూ అని. పుంజులు అయితే అసలు వేగంగా దొరకవు. ఎట్లా అంటే కొంచెం క్యారీలు ఉంటాయి కదా కొంచెం బల్కీగా, పుంజులు అయితే అసలు దొరకవు అనమాట. యాక్చువల్లీ కొన్నాళ్ళు పోతే ఒక 3-4 ఆవులు తెచ్చి పెడదాం అనుకున్నాను. సో ఇక్కడ మెయిల్స్ అన్ని ఉన్నాయి కదా,
సో ఈ మేల్స్ ని అంటే మరి వేరేగా పెట్టారు, సో వాటికి ఎప్పుడు కలుపుతారు, క్రాసింగ్ ఎప్పుడు చేస్తారు మరి ఎగ్స్ అని కావాలంటే? మనకి ఒకవేళ పిల్లలు మళ్ళీ కావాలనుకున్నప్పుడు బ్రూడింగ్ కావాలనుకున్నప్పుడు వీటన్నిటిని క్రాసింగ్ చేస్తాను. అంతవరకు ఏంటంటే క్రాసింగ్ మరి చేయట్లేదు. సో క్రాసింగ్ లేకుండానే ఎగ్స్ వచ్చేస్తాయి. ఓకే, సో అది కోడిల్లో సహజమా లేకపోతే? ఇప్పుడు ఫీమేల్ లోనే సహజం అది యాక్చువల్లీ. రిమైనింగ్ అన్నిటి గురించి నేనైతే చెప్పలేను, ఎందుకంటే నాకు అంత ఐడియా లేదు. ఈ కోల్డ్ కోసం అయితే మాత్రం మనకి క్రాస్ చేస్తే ఫెర్టైల్ ఎగ్ వస్తుంది, క్రాస్ చేయకపోతే అన్ఫెర్టైల్ ఎగ్ వస్తుంది. అది వేరియేషన్ అంతే. ఇప్పుడు దానికి దీనికి ఏంటంటే గుడ్లు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. ఈ దీంతో క్రాస్ అయిన తర్వాత ఏంటంటే మనకు ఒక పిల్లలు అనేది మన ప్రొడక్ట్ అనేది రీప్రొడక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, మనకి ఆ అన్ఫెర్టైల్ ఎగ్ నుంచి మనం పిల్లల్ని ఎక్స్పెక్ట్ చేయలేం. సో దాన్ని కన్జ్యూమ్ ఓన్లీ కన్జ్యూమ్ కోసం తీసుకొస్తాను అది. ఓకే ఓకే, సో ఎప్పుడైతే మీకు పిల్లలు కావాలనుకుంటున్నారో అప్పుడే మీరు చేయిస్తారు. ఈవెన్ ఇప్పుడు ఎగ్ కొన్ని ఎగ్స్ ఏంటంటే వైట్ కలర్ కూడా వస్తున్నాయి, బ్రౌన్ కలర్ వస్తున్నాయి, పింకిష్ వస్తున్నాయి, లైట్ బ్రౌన్ వస్తున్నాయి. సో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి కదా, టేస్ట్ ఏమైనా మారుతుందా ఏంటి అని చెప్పి ఇప్పుడు నార్మల్ గా అడుగుతూ ఉంటారు కస్టమర్స్, ఈ కలర్ ఉంది ఆ కలర్ ఉందంటే. మనకి ఏంటంటే కొంచెం బయట అంటుంటారు అనమాట, ఏంటి నాటుకోడి గుడ్లు దొరకట్లేదు, డీటీ గర్షన్ లో ముంచి ఇస్తున్నారని చెప్పి. సో ఇప్పుడు నేను ఇప్పుడు తీసుకెళ్లేసరికి ఏంటంటే ఒక్కొక్కటి కలర్ లో ఉన్నాయి. సో ఏంటంటే చూసాను నేను, ఒక్కొక్కటి కొంత వైటిష్ ఉంది, కొంత బ్రౌన్ ఉంది, అలా కలర్ మిక్స్ అవుతుంది. సో ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ లో పెడుతున్నాయి. అండ్ ఎగ్కి వేరియేషన్ ఏముంటుంది చెప్పి ఇంట్లో కూడా ప్రాక్టికల్స్ చేస్తాను కొంచెం. ఎలా అంటే ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత ఎన్నాళ్ళు గుడ్డు ఉంటుంది, బయట పెట్టిన గుడ్డు ఎన్నాళ్ళు ఉంటుంది, క్రాస్ అయిన గుడ్డు, క్రాస్ అవ్వని గుడ్డు టేస్ట్ వేరియేషన్ ఏంటి, ఒకవేళ ఎక్కువ రోజులు ఉంటే ఎలా ఉంటుంది. సో అన్ని కూడా చెక్ చేసేసాను ఆల్రెడీ ఇంటి దగ్గర. గుడ్లు తీసుకెళ్ళి ఆ డేట్ వైజ్ పెట్టేసేసి ఫ్రిడ్జ్ లో పెడితే మినిమం 20 days ఈజీగా ఉంటుంది. ఓకే, ఒక ఎగ్ లైఫ్ అయితే 20 days ఈజీ మనం ఇంట్లో పెట్టుకుంటే. ఓకే, కొంచెం హీట్ అయితే ఎక్కువ డైరెక్ట్ గా తగలకూడదు. ఈ ఎగ్ అనే కాదు, ఏ ఎగ్ అయినా ఫ్రిడ్జ్ లో ఉంటే సేఫ్. ఫ్రిడ్జ్ లో ఉంటే సేఫ్, బయట కూడా సేఫ్, ప్రాబ్లం లేదు. కాకపోతే అక్కడ ఏంటంటే మనకి చూడండి కొంతమంది కిచెన్ లో పెడతారు ఎగ్స్, ఆ హీట్ అనేది తగులుతూ ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు సమ్మర్ లో అనుకోండి ఇంకొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మీరు మామూలుగా నెంబర్స్ కి వస్తేప్పటికి ఇంత పెద్ద ఫామ్ మెయింటైన్ చేస్తున్నారు కదా, సో మనం ఓన్లీ అంటే ఈ చికెన్ అమ్ముతారా లేకపోతే ఓన్లీ ఎగ్స్ మాత్రమే ఇక్కడ సేల్ చేస్తారా? మెయిన్ అయితే ఎగ్స్ అండి. ఎవరైనా చికెన్ కావాలనుకుంటే మేల్ ఒకటి తీసిస్తాను అనమాట, ఫీమేల్ ఇవ్వట్లేదు. ఎందుకంటే మరి మనకి ఎగ్ ఉండాలి కదా. ఇంకా నెక్స్ట్ ఫర్దర్ ప్రొడక్షన్ కూడా నెక్స్ట్ తెప్పిద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఆల్మోస్ట్ నా టార్గెట్ అంటే ఇంకో షెడ్ లేవాలి పర్ డే, మినిమం ఒక 5000 ఎగ్స్ అయినా బయటికి వెళ్ళాలి. ఉన్న షెడ్ ఎక్సెసిన్ షెడ్ సరిపోదండి. ఇది ప్రెసెంట్ అయితే 2000 బర్డ్స్ కి సరిపోతుంది. ఇంకొక 1700 వేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే మనకి రోజుకి ఒక 800 నుంచి 1000 ఎగ్స్ వస్తాయి బయటికి. 1000 ఎగ్స్ వస్తాయి 2000 బర్డ్స్. 2000 బర్డ్స్ అయితే ఓకే ఓకే. 1 కిలో ఎంత ఉంటుంది ఇప్పుడు మార్కెట్ రేట్? ఎంత మార్కెట్ రేట్ కిలో లైవ్ లో ఇస్తున్నాను, ఎందుకంటే మనకి ప్రాసెసింగ్ ఏం చేసి ఇవ్వట్లేదు మనం. లైవ్ అది లైవ్ కిలో 800 చెప్తాను. లైవ్ కిలో 800. సో ఎన్ని కేజీస్ ఉంటుంది రఫ్ గా? 1.5 కిలో. 1.5 కిలో ఉంటుంది. 1.5 to 2 మధ్యలో ఉంటుంది. ఓకే, 1.7, 1.5, 1.9 ఇలా వస్తుంది ఒకటి. సో ఈ కదక్నాక్ కోడ్ ఫేమస్ అవడానికి ఏంటంటే దీంట్లో ఉన్న వైటమిన్స్ గానీ లేకపోతే ప్రోటీన్ వాల్యూస్ ఎక్కువ అంటున్నారు కదా, అసలు ఏంటి ఏమేమి ఉంటాయి అసలు ఈ కోడి అంటే నార్మల్ కోడికి ఈ కోడికి డిఫరెన్స్ ఏంటి, ఇందులో ఉన్న వాల్యూస్ ఏంటి? ఇట్లా ఉన్న వాల్యూస్ ఏంటంటే మెయిన్ ఫస్ట్ మీకు ఆల్రెడీ అదే చెప్పాను, ఎందుకంటే బయట ఉండే కోళ్ళకి వీటికి తేడా దానికి ఫ్యాట్, కొలెస్ట్రాల్ మెయిన్. వీటిలో ఉండేదానికి వాటిలో ఉండడానికి చాలా వేరియేషన్ ఉంటుంది. దానితో ప్రోటీన్స్ కానీ ఎగ్ కూడా ల్యాబ్ టెస్ట్ చేయించానండి. ల్యాబ్ టెస్ట్ చేయించాను ఎగ్ కూడా అందులో కూడా 100 గ్రాము 14.16 గ్రామ్స్ అనేది ప్రోటీన్ ఉంటుంది దానిలో. ఈవెన్ క్యాలరీస్ కూడా 154 క్యాలరీస్ ఉన్నాయి 100 గ్రామ్స్. ఈవెన్ మనకి బయట గుడ్లలో అనుకోండి 7 గ్రామ్స్ ఎంత ఉంటుంది ప్రోటీన్. క్యాలరీస్ పోల్చుకున్నా కూడా 78 క్యాలరీస్ ఎన్ని ఉంటాయి. విటమిన్స్ కూడా ఒక 6 టైప్ ఆఫ్ విటమిన్స్, అమైనో యాసిడ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, 18 అమైనో యాసిడ్స్ ఉన్నాయి. ఈవెన్ ఆస్తమా కూడా యూజ్ అవుతుందని చెప్తా ఉంటారు దీన్ని. ఈవెన్ హెడ్ యాక్స్, హెవీ హెడ్ యాక్స్ ఉంటాయి కదా, రెగ్యులర్ అంటే కంటిన్యూషన్, అంటే ఒకేసారి తింటే తగ్గిపోతుందని ఎవరు చెప్పలేం కానీ మనకి హెల్దీ డైట్ మేక్స్ హెల్దీ అంటారు. సో ఆ రకంగా ఏంటంటే మనకి కొన్నాళ్ళు అలవాటు అనేది మనం పెట్టుకుంటే కొంతమంది విటమిన్ డెఫిషియన్సీ కొంతమందికి ఉంటుంది. B12 అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. B12 అనేది దీనిలో బాగా ఉంటుంది. సో కొన్ని మనకి బాడీకి ఏవైతే ఎక్కువగా అవసరం అనేది ఉంటాయో న్యూట్రిషన్ వాల్యూస్ అవి చాలా బాగుంటుంది. సో బేసిక్ గా ఇప్పుడు మీరు చిక్ తీసుకొచ్చిన తర్వాత దానికి కొన్ని వ్యాక్సినేషన్స్ ఉంటాయి కదా, అవి చెయ్యాలి ఇట్లకి? నార్మల్ గా దేనికైనా సరే ఇప్పుడు మనకి హ్యూమన్ బీయింగ్ అనుకోండి, వాళ్ళకి కూడా పుట్టిన తర్వాత బేబీకి కొన్ని వ్యాక్సిన్స్ ఇస్తారు, పోలియో డ్రాప్స్ ఇలా ఇస్తారు. అలాగైతే 1 month లోపు 4 వ్యాక్సిన్స్ ఇస్తారండి వీటికి. ఆ తర్వాత నుంచి కొంతమంది ఏంటంటే అవి పెరగడం కోసం వీటి కోసం ఇంజెక్షన్స్ గట్రా చేస్తూ ఉంటారు, లేదా క్లోజర్ సర్క్యూట్ లో ఉంచడం చేస్తూ ఉంటారు. అలా కాకుండా నా వరకు ఉంటే నేను ఫాలో అయ్యేదంటే ఇది నాటుకోడి అంటాం మనం, అంటే నేచురల్ గా పెరుగుతున్న కోడిని దాన్ని సపరేట్ గా ఒక కంప్రెస్ చేసేసి ఉంచాలని నాకు ఇష్టం ఉండదు. సో వాటి కోసం మొత్తం ఫ్రీ రేంజ్ అంతా ఉంది. సో మార్నింగ్ వర్కర్స్ వాళ్ళు వర్క్ చేసుకునేటప్పుడు
6:30 అంటే బయట టెంపరేచర్ని బట్టి, బయట మరీ కూల్గా ఉంటే వదలరు. నార్మల్ టైంలో అంటే 6:30, 6 కల్లా గేట్స్ అన్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేస్తే అది ఇంకా బయట తిరుగుతూనే ఉంటాయి. వాటికి అంటే 3 మీల్ వేస్తాం అనమాట. మార్నింగ్ ఒక 7:30 నుంచి 8 లోపు ఒక మీల్, మళ్ళీ మధ్యాహ్నం ఒక 12 నుంచి 1 లోపు ఒక మీల్, ఈవినింగ్ 4 to 5 మధ్యలో ఒక మీల్. అవి కాకుండా వీటిని నచ్చినట్టు బయట తిరుగుతూ ఏం కావాలంటే అది ఏరుకుని తినేటట్టు వాడికి ఫ్రీడమ్ అయితే ఫుల్ గా ఉందన్నమాట. సో ఇంకా ఫర్దర్ గా ఏమైనా మెడిసిన్స్ కానీ అంటే ఎటువంటి వ్యాక్సినేషన్స్ కానీ లేకపోతే యాంటీబయాటిక్స్ కానీ ఎటువంటి ఏది యూజ్ చేయట్లేదు ప్రెసెంట్ అయితే. ఫర్దర్ గా కూడా నా ఇదేంటి ఏంటంటే వ్యాక్సినేషన్ అనేది తప్పదు అంటున్నారు కాబట్టి ఈవెన్ డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే పిల్ల బతకాలంటే వ్యాక్సినేషన్ కామన్ మ్యాండేటరీ, అది రెగ్యులర్ గా మనకు మనుషులు కూడా పడుతుంది. అది వాటి వల్ల ఎటువంటి యాంటీబయాటిక్స్ ఉండవు వాటిలో. సో దానికోసం ఏంటంటే ఆ వ్యాక్సినేషన్స్ అనేది. ఇంకోటి అంటే వీటికి కూడా నేను వ్యాక్సినేషన్స్ వేసారు లేదో నేను చూసుకున్న తర్వాత తీసుకున్నాను. అంటే చెప్పాను కదా పెద్ద చిన్నవి తీసుకున్నప్పుడు ఓకే, పెద్ద తీసుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ వ్యాక్సినేషన్ వేసారా లేదా అంతవరకు ఏమి యూజ్ చేశారు అది తెలుసుకున్న తర్వాత తీసుకొచ్చాను అనమాట. బేసిక్ గా ఇప్పుడు ఒక కోడి ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 to 2 kgs వెయిట్ ఉంది కదా. ఈ వెయిట్ రావడానికి చిన్న చికెన్ నుంచి ఈ వెయిట్ రావడానికి ఎంత టైం పట్టచ్చు? అది అరౌండ్ 7 months నుంచి 8 months పడుతుంది. 7 months to 8 months. సో మరి సేమ్ అదే బాయిలర్ 45 days లో వచ్చేస్తుంది. ఏంటి దానికి డిఫరెన్స్ ఏంటి? అది గ్రోత్ హార్మోన్స్ వేస్తారండి. గ్రోత్ హార్మోన్స్ వేస్తారు. ఓకే ఇవన్నీ అంటారు కదా, అంటే ఒకరికి మనం ఏదో అపోజ్ చేస్తున్నట్టు కాదు కానీ నార్మల్గా ఇప్పుడు రీసెంట్ గా రెగ్యులర్ గా మన రీల్స్ వస్తుంటాం డాక్టర్స్ గట్రా అని. ఇప్పుడు అమ్మాయిలు ఉంటారు ఒకప్పుడు 14-15 years కి మెచ్యూర్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు 10 years కి కొంతమంది 11, 9 ఇలా అయిపోతున్నారు. ఎందుకని అంటే ఈ టైప్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ అదే ఈ కోడ్ లో తినే కోడ్ ఒకటని చెప్పలేము. ఏదైతే ఇప్పుడు మన వెజిటబుల్స్ కూడా యూరియా వేస్తారు, పెస్టిసైడ్స్ చాలా ఉంటాయి. సో ఇట్లా అన్నట్టు వల్ల అది హ్యూమన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే సో అలా లేకుండా ఉండాలని నా ఇంటెన్షన్ అన్నమాట. సో అలా లేకుండా ఉండాలంటే ఇలాంటి నేచురల్ గా పెరిగే మీట్ అవ్వచ్చు, వెజిటబుల్స్ అవ్వచ్చు, ఏదైనా నేచురల్ గా ఉండేవి తీసుకుంటే మంచిది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మామూలుగా గుడ్లు బాయిలర్ ఉంటే తక్కువ అంటారు, ఇవి మనకి కాస్ట్ ఎక్కువ. ఎంత పడుతుంది సార్ ఎగ్ ఇప్పుడు మన దగ్గర? ఎగ్ ఇది 20 rupees అండి. 20 rupees ఈచ్ వన్ 20 rupees పడుతుంది. ఓకే నార్మల్ ఎగ్ ఎంత ఇప్పుడు? అది 6.5-7 rupees ఉంది. దీనికి 20 rupees ఇది. సో నేచురల్ గా ఉంటుంది కాబట్టి ఇంకోటి మనకి ఇప్పుడు మన బ్రాయిలర్ పెంచుతాం అనుకోండి, 100 కోళ్ళు ఉంటే మనకి రోజుకి 100 గుడ్లు వచ్చేస్తాయి. ఇవి మనకి 300 కోళ్ళు ఉంటే 100 గుడ్లు వస్తున్నాయి. ఓకే ఓకే మనకి 200 గుడ్లు కావాలనుకుంటే దగ్గర 600 కోళ్ళు ఉండాలి నా దగ్గర. అంటే మనకి రెగ్యులర్ గా ఒక డైలీ ఒక కోడి ఒక గుడ్డు పెడతామని మనం చెప్పలేము. ప్రయాణం 80 to least 80, హైయెస్ట్ అయితే 100 లేకపోతే 110, 120 వరకు పెడతాయి అనమాట. ఈ ఎగ్స్ ఏవైతే తీస్తున్నారో ఇవన్నీ ఎక్కడ స్టోరేజ్ చేస్తారో ఏంటి? స్టోరేజ్ కాదు, రోజు వెళ్ళిపోతాయి. రోజు వెళ్ళిపోతాయి. మనకి రెగ్యులర్ గా కొంతమంది కస్టమర్స్, ఇండివిజువల్ కస్టమర్స్ ఉన్నారనమాట. వాళ్ళు ఏంటంటే ఒక ట్రే తీసుకుంటారు. అంటే 30 eggs ఒక ట్రే ఉంటుంది కదా, ట్రే యాజ్ అలా తీసుకుంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ముందు రోజు అడుగుతారు, నేను ఈ రోజు ఇప్పుడు సాయంత్రం వస్తాను, అరౌండ్ ఏంటంటే సాయంత్రం 4 ఆ టైంకి వస్తాను, వచ్చి ఆ ఎగ్స్ తీసుకుని డైరెక్ట్ గా హోమ్ డెలివరీ చేస్తాను అనమాట. ఓకే హోమ్ డెలివరీ కూడా ఉంది. హోమ్ డెలివరీ ఉంది. సో ఎవరికైనా కదక్నాథ్ కోళ్ళ గుడ్లు కావాలనుకుంటే మీ దగ్గర డైరెక్ట్ గా తీసుకోవచ్చు. హోమ్ డెలివరీ మీరు కాంటాక్ట్ చేసి నాకు ఏదైనా మినిమం ఆర్డర్ అనమాట 30 eggs. ఎంత రేడియస్ లో మీరు ఇస్తున్నారండి? ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను ఆల్మోస్ట్ టౌన్ లో వరకు వెళ్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ మనకి సబ్బవరం దగ్గర ఉంటున్నాం. నేను ఇక్కడ నుంచి సిటీ అవుట్స్కర్ట్స్ లో ఉన్నట్టు, ఇంకా చెప్పాలంటే మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో ఉన్నట్టు చెప్పాలంటే, ఇక్కడ నుంచి మన సిటీ లిమిట్స్ లోకి వెళ్ళాలంటే 20 kilometers వెళ్ళాలి, పెందుర్తి అటువైపు వెళ్ళాలంటే. అక్కడ నుంచి మళ్ళీ నేను టౌన్ లో కూడా వెళ్తున్నాను ఇవి పట్టుకుని. సో ఏంటంటే ఒకేసారి ఫ్లాట్ లో ఒక అపార్ట్మెంట్ లో ఒక 3 ఉన్నారు అనుకోండి, 3 ఫ్లాట్ల వాళ్ళకి 3 ట్రేలు కావాలనుకున్నప్పుడు ఓకే దెన్ అందరు కలిపి కదా ఒక మనకి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అనుకున్నా. ఇంకోటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఏం వెయిట్ లేదు అట్ల మీద, ఫ్రీ డెలివరీ. ఎగ్ 20 rupees చెప్పాను కదా, అంటే ఒక ట్రే అనేది 600 పడుతుంది. యాక్చువల్స్ ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి ఫోన్ చేసినా కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ ట్రే వచ్చాడు, సార్ ఇంత అయింది, ఛార్జ్ ఇంత అయింది, నేను ఇంత దూరం నుంచి వచ్చాను అంటే అలాంటివి ఏమి ఉండవు. ఓకే ఓకే నైస్. సో బేసిక్ గా అంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, 20 lakhs పట్టుకొని దిగారు, 2-3 దెబ్బలు తగిలాయి, ఏవో ఒకసారి వర్షాలు అవ్వచ్చు, ఒకసారి ఇంకేదైనా అవ్వచ్చు. ఇప్పుడు బానే ఉందా అంత మొత్తం? ప్రెసెంట్ అయితే బానే ఉందండి, అయితే ప్రాఫిట్స్ లో లేను ప్రెసెంట్ అయితే. ఓకే సో ఇప్పుడున్న స్టాక్ సరిపోతుంది. ఇప్పుడున్న డైలీ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది మీకు? ఎక్స్పెండిచర్ అంటే మంత్లీ అనేది నాకు అరౌండ్ ఒక మొత్తం కలిపి చెప్పుకోవాలనుకుంటే వర్కర్స్ కి, ఫీడ్ కి ప్లస్ లీజ్ అన్ని కలుపుకుంటే నాకు ఆల్మోస్ట్ ఒక 75,000 అవుతుంది. 75,000 రూపీస్ ఈజీగా ఫీడ్ ఆల్మోస్ట్ 80 చేసుకోవచ్చు, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ 80,000 రూపీస్ అయితే పర్ మంత్ ఎక్స్పెండిచర్ అవుతుంది. సో ఈ ఎగ్స్ గానీ చికెన్ ద్వారా గానీ ఎంత మీరు న్యూట్రల్ గా ఉంది ప్రెసెంట్? ఓకే సో అంటే ఎంత యావరేజ్ గా ఎంత పర్ డే ఇప్పుడు మీరు ఎగ్స్ అమ్మేస్తున్నారు కదా, పర్ డే ఇన్కమ్ ఎంత ఉంటుంది దీని మీద? మనకి పర్ డే అంటే మనకి ఆ రోజు వెళ్ళే ప్రొడక్షన్ బట్టి, ఇప్పుడు ఆల్రెడీ 100 eggs ఇచ్చాను అనుకోండి, 100 eggs 2,000 వస్తుంది పర్ డే. అంటే మంత్లీ ఎంత మనకి 60,000 వస్తుంది. సో ఆల్మోస్ట్ మైనస్ బ్యాలెన్స్ లో ఉన్నట్టు అనమాట. సో దీన్ని ప్రొడక్షన్ అనేది అప్డేట్ చేసుకున్నాను అంటే ఇప్పుడు 300 birds ఉన్నాయి, దాన్ని ఒక 1000 birds కి చేసుకున్నాను అనుకోండి, పర్ డే మనకి ఆల్మోస్ట్ ఒక 500 eggs వస్తాయి. సో నాకేంటంటే ఫీడ్ కాస్ట్ ఒకటే మారుతుంది, అది కూడా లైట్ గా.
రిమైనింగ్ అంతా సేమ్. ట్రాన్స్పోర్ట్ కానీ వర్కర్స్ కానీ రిమైనింగ్ అంతా సేమ్. సో అప్పుడు నేను ప్రాఫిట్స్ లో ప్రస్తుతం అయితే న్యూట్రల్ గా వెళ్తాను. న్యూట్రల్ అది అంటే మనకు డబ్బులు చేతిలో పడకపోయినా దానికంతా సరిపోతుంది. ఇప్పుడు దీని నుంచి వస్తుంది, దీనికి సరిపోతుంది అనమాట. ఓకే. సో ఎప్పుడు మీ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఎప్పుడు ఉన్నాయి దీనికి సంబంధించి? నెక్స్ట్ మంత్ ప్లాన్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే మనకి ఈ ఏరియా ఉంది కదా, మీరు చూసారు కదా, ఖాళీ ఏరియా ఉంది కదా, ఆ ఏరియా అంతా అంటే కార్న్ ఫీడ్కి సంబంధించింది. ఓకే, కార్న్ అది కూడా నేను అనుకుంటున్న ప్రకారం ఆర్గానిక్ స్టైల్లో కల్చర్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగైతే ఇంకా మనకి ఫీడింగ్ కూడా వీటికి ఇచ్చేది కూడా ప్యూర్ గా, అంటే మనకి ఎవరైనా కస్టమర్స్ ఉన్నారనుకోండి చూపించి ఇది ఇలాగా చేస్తున్నాను వేసేస్తున్నాం అని చెప్పడానికి కూడా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. ఓకే. సో రోజుకి మీరు మామూలుగా ఎంత టైం స్పెండ్ చేస్తారండి ఈ ఫామ్ లో? నేను ఒక 2 hours ఉంటాను. 2 hours అంటే ఒకప్పుడు ఏంటంటే నేనే చూసుకున్నాను ఫామ్ అంతా. మార్నింగ్ నుంచి నైట్ 24 hours ఉండేవాడిని, ఇక్కడే పడుకునేవాడిని కూడా. అంటే అప్పటికి ఇంకా వర్కర్స్ ఎవరు దొరకలేదు. ఒక 2 months నేనే చూసుకున్నాను. ఇప్పుడు వర్కర్స్ ఎక్కడ బయట పక్క విలేజ్ వాళ్ళు 24/7 ఇక్కడ ఉండిపోతారు, లోపల ఉండిపోతారు. ఓకే. సో ఇప్పుడు మీరు ఇక్కడ చాలా ఫార్మ్స్ లో ఏంటంటే ఇప్పుడు పెట్టిన పిల్లల్ని వాటిని హీట్ ద్వారా చేస్తారు కదా, ఇది అంటే పిల్లలు చేయడం. అది ఎక్కడైనా ప్రాసెస్ అది కామన్ అండి. ఇంకోటి ఏంటంటే కడక్నాథ్ కోళ్ళకి పిల్లలు అంటే పొదిగే గుణం లేదండి. గుడ్లు పెట్టి వదిలేస్తాయి కానీ పిల్లలు అనేది ఇప్పుడు మనకి హ్యాచింగ్ చేసుకుని ఇంక్యుబేటర్ పెట్టుకుని తెప్పించుకోవాలి తప్పించి, లేదు అనుకుంటే నాటుకోళ్ళు ఉంటాయి కదా, వాటికి పొదిగా కూడా ఉంటుంది, వాటి దగ్గర గుడ్లు పెట్టడం చేయాలి. ఇవి పొదగవు రేర్ కండిషన్ అనమాట. రేర్ కండిషన్ లో పొడిగితే పొదగొచ్చేమో కానీ మామూలుగా అయితే కొంతసేపు గుడ్లోకి వదిలేసుకుంటే అదే తన్నడం పొడిచడం చేస్తాయి కానీ అదంతా మాత్రం పొదగవు. ఓకే ఓకే ఓకే. సో మీరు ఇప్పుడు ఫార్మింగ్ మీద చాలా మంది ఇప్పుడు యూత్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇలాంటి పౌల్ట్రీ మీద కూడా నేచురల్ గా నాటుకోళ్ళు పెంచుదామని, బికాస్ నాటుకోళ్ళ మీద చాలా అవేర్నెస్ పెరిగింది, నాటుకోడి కన్జంప్షన్ కూడా పెరుగుతుంది నెమ్మదిగా. సో ఎవరైనా కొత్త వాళ్ళకి మీరు పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకి ఇచ్చే మీ సలహాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాటుకోళ్ళు పెట్టుకుంటే ఓకేనండి, ఎందుకంటే ఇది అందరికీ తెలుసు నాటుకోడి గురించి. ఇప్పుడు అది కనిపించి కొంతమంది నాటుకోడికి నాటుకోడి క్రాస్ ఉంటారు, వాటికి వేరియేషన్ తెలియదు చాలా మందికి. అది కలర్ ని బట్టి ఆ నాటుకోడే కదని చెప్పి తీసుకుంటారు. సో నాటుకోడికి ఎప్పుడు మార్కెట్ ఉంటూనే ఉందండి. ఇప్పుడే కదా, పాతకాలం నుంచి కూడా నాటుకోడికి మార్కెట్ ఉంది. మధ్యలో మనకి బ్రాయిలర్ వచ్చింది. సో నాటుకోడికి మార్కెట్ అనేది మీకు ఎలా పెట్టుకున్నా పర్వాలేదు. వీటికైతే మాత్రం పక్కాగా మార్కెట్ ఉంది, మనం చేయగలుగుతాము, మార్కెటింగ్ చేయగలుగుతాం అనుకుంటే మాత్రమే పెట్టాలండి, లేకపోతే పెట్టడం వేస్ట్. ఇంకోటి నేను కూడా పెట్టేటప్పుడు అందరూ అన్నారు అనమాట, లేదా నేనైతే కోళ్ళ కోసం పెట్టట్లేదు, వాటి ఎగ్స్ కోసం మాత్రం పెడుతున్నాను బిజినెస్ అని చెప్పాను. నా కాన్సన్ట్రేషన్ అంతా ఎగ్స్ మీద. ఎందుకనంటే మీకు ఆల్రెడీ చెప్పాను, డైలీ డైట్ లో అనేది ఎగ్ అనేది ప్రతి ఒక్కరు కన్స్యూమ్ చేస్తారు. వేరియేషన్ తెలుస్తుంది కొంతమందికి, బాయిలర్ కింద నాటుకోడికి. నాటుకోడికి గుడ్లు ఎక్కడ దొరుకుతాయని వెతుక్కునే లెవెల్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇది నాటు కాదు కడక్నాథ్ అంటారు, కడక్నాథ్ కూడా నాటుకోడి అని చాలా మంది ఏమో ఓకే ఓకే కడక్నాథ్ నాటుకోడి కదా ఇప్పుడు అనాలిసిస్ చేసుకుంటే అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. అంటే కడక్నాథ్ అనేది ఒక బ్రీడ్ అంతే. ఇది ఇప్పుడు నాటుకోడిలో కూడా బోల్డ్ బ్రీడ్స్ ఉన్నాయి, అవన్నీ ఏంటంటే బై నేచురల్ గా పెరిగినవి, ఇవి కూడా అలాగే బై నేచురల్ గా పెరిగినవి. సో ఈ నార్మల్ ఎగ్ కి ఈ ఎగ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుందా? ఉంటుంది. సో మాకు ఆ ఎగ్స్ కూడా మీరు తినిపించాలి, బాయిల్ చేసి ఇవ్వండి. బేసిక్ గా మేము రెగ్యులర్ గా బాయిలర్ కోడ్ సంబంధించిన ఎగ్స్ కన్జ్యూమ్ చేస్తాను. సో ఇప్పుడు కడక్నాథ్ కోల్డ్ కూడా టేస్ట్ చేసి చెప్పొచ్చు. అది టేస్ట్ వేరియేషన్ కొంచెం ఉంటుంది. అంటే నేను అంటే ఇప్పుడు జెన్యూన్ గా చెప్పాలంటే ఆహా ఓహో అనేది చెప్పలేను నేను, ఇది అదేలేండి. కానీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే టేస్ట్ పరంగా కాకుండా న్యూట్రిషన్ పరంగా మీరు చెక్ చేసుకుంటే 1000 times బెటర్ అని చెప్పొచ్చు. ఓకే. కానీ టేస్ట్ పరంగా బెటర్ అనేది ఉంటుంది, ఎందుకంటే మనకి నాటుకోడి గుడ్లు మనం ఇంతకు ముందు ఒకప్పుడు తినేవాళ్ళు. లేదంటే నేను ఇప్పుడు విలేజ్ నుంచి వచ్చినవాడు, నేను చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు ఈ బాయిలర్ గుడ్లు కనిపించలేదు ఎప్పుడు. నాటుకోడి గుడ్లు చిన్న చిన్న ఇంకోటి ఎవరైనా ఇంటికి గెస్ట్లు వస్తే ఉండేవాళ్ళు కోడి. ఇప్పుడు మనం కొంచెం మీట్ ఎక్కువ తింటున్నాం, ఉండేది కాదు. సో ఇందాల మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఎవరైనా కొత్త యంగ్స్టర్స్ ఇలాంటి పౌల్ట్రీ సంబంధించిన స్టార్ట్అప్స్ చేయాలంటే ఎంత బేసిక్ ల్యాండ్ ఉంటే సరిపోతుంది? ఇలాంటిది నేచురల్ గా గ్రో చేయాలనుకుంటే మినిమం హాఫ్ ఎకర్ ఉండాలి. సో ఎంత అంటే షెడ్ గానీ లేకపోతే వాళ్ళు తెచ్చుకోవడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది? అంటే మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి దాంట్లో బ్యాడ్ కూడా చూసారు కాబట్టి, సో అది మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది కాబట్టి ఎంత ఇప్పుడు హాఫ్ ఎకర్ అనేది వాళ్ళు తీసుకునే లీజా లేకపోతే ఓన్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓన్ అయితే చాలా పర్ఫెక్ట్ గా చేసుకెళ్ళిపోవచ్చు. అప్పుడు ఏంటంటే కొంచెం పక్కా వేసుకోవచ్చు షర్ట్స్ అనేది. షెడ్లు కూడా ఏంటంటే ఇప్పుడు మనకి గడ్డి వేసాం కదా, అలా వేసుకున్నది కూడా రేకు కాకుండా రేకు వేసుకుని పైన గడ్డి వేసుకోవచ్చు. లేదా ఇలా వేసుకుంటే మాత్రం ఎవ్రీ 5 years or 4.5 years ఒకసారి రెన్యువేట్ చేసుకుంటూ ఉండాలి.
గడ్డేసుకునేది. కానీ గడ్డేసుకుని నా సజెషన్ ఎందుకంటే మంచిదంటే కోళ్ళు కొంచెం హెల్దీగా ఉంటాయి, టెంపరేచర్ అనేది నేచురల్ గా ఉంటుంది, టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. బయట కూడా మనం కావాల్సిన రేంజ్ లో తిరిగేటప్పుడు కొన్ని రకాల మెడిసినల్ వాల్యూస్ మొక్కలు ఉంటాయి. మన ఓన్ ల్యాండ్ అయితే కొన్ని వేసుకుని ఇప్పుడు కూడా నేను కూడా ఇందులో వేద్దాం అనుకుంటున్నాను. మన ఓన్ ల్యాండ్ అయినా లీజ్ ల్యాండ్ అయినా సరే వీటికి యూజ్ అవుతుంది కదా, వేసుకోవచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడున్న రేట్ల ప్రకారం అయితే కనీసం ఒక 10 lakh అయినా పట్టుకోవాలండి. 10 lakh పట్టుకోవాలి, కనీసం పట్టుకోవాలి. ల్యాండ్ తో కాకుండా ఈ సెటప్ చేయడానికి ఫస్ట్ ఎంత బ్యాగ్ తీసుకొస్తే మంచిది? ఫస్ట్ స్టార్టింగ్ లో 500 ఉండాలి. స్టార్టింగ్ 500 ఉండాలి. ఓకే, అంటే వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాటుకోళ్ళు లేకపోతే కదక్నా కోళ్ళు అనుకోండి, సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బెస్ట్ పెంచుకోవడం అనేది ఏంటంటే వాళ్ళకి ఒక 6.5 నెలలు వెయిట్ చేయగలం. మాదించే పెంచుకొని 6.5 నెలలు వెయిట్ చేసి ఆ తర్వాత మార్కెట్ చేయగలం. ఈలోగా మార్కెట్ పెంచుకుంటాం అంటే 1 day చికెన్ స్టార్ట్ చేయడం బెటర్. ఓకే, లేదు అనుకుంటే 1 month chicks కూడా దొరుకుతాయి. చిక్ ఆ కాస్ట్ ఎంత ఉంటది? చిన్నది ఒక్కొక్క ఏరియాలో ఒక రేట్ ఉందండి. 1 day chicks యావరేజ్ అయితే 40 నుంచి 70 మధ్యలో ఉంది. 40 రూపీస్ నుంచి 70 మధ్యలో చిక్. సో 1 day chick. ఓకే, అదే 1 month chick అయితే 120 నుంచి 160 మధ్యలో ఉంది. ఓకే, 1 month చిక్ అయితే 120 నుంచి 160 మధ్యలో ఉంది. ఇంకా పెద్ద బర్డ్స్ అయితే ఇప్పుడు రీసెంట్ గా నేను ఎంక్వైరీ చేస్తున్నాను, అంటే నెక్స్ట్ బ్యాచ్ కోసం ట్రై చేస్తుంటే అది ఆల్మోస్ట్ ఒక పెయిరే అరౌండ్ 1500-1600 చెప్తున్నారు. ఓకే, చైతన్య గారు, నార్మల్ గా ఇది పెట్టి సరదాగా ఉండడం వేరే విషయం, దీన్ని స్టార్ట్ చేసి మేనేజ్ చేయడం అనేది చాలా కష్టమైన పని నేను అనుకుంటున్నాను. ఇందులో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్ట్రగుల్స్ అయితే మీరు ఫేస్ చేశారో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? స్ట్రగుల్స్ అంటే వెరీ స్టార్టింగ్ అయితే అండి, అంటే నేను ఫామ్ పెట్టడం నేను ఎక్కడైతే మొత్తం ఒక 4-5 ఫామ్లు చుట్టూ తిరిగేసాను, మొత్తం స్టేట్లు కూడా దాటేసి వెళ్ళొచ్చాను అనమాట. ఇక్కడ ఎక్కడ నేర్చుకున్నారు? ఏ స్టేట్ నేర్చుకున్నారు? నేర్చుకోవడం అనేది ఏంటంటే ఏది ఒక రోజులో రాదు, కానీ నేను హైయెస్ట్ అనేది ఒక ఫామ్ లో 3 days ఉన్నానండి. అది మదురైలో ఉన్నాను. మదురై, ఓకే. తర్వాత వికారాబాద్ లో ఒక రోజు ఉన్నాను. ప్లస్ అంటే ఒక రోజు అంటే కొంత టైం స్పెండ్ చేశాను. ప్లస్ మనకి విజయవాడలో ఫామ్ లో కొంత టైం స్పెండ్ చేశాను. వాళ్ళందరూ వెల్ ఎక్స్పీరియన్స్డ్. ఎందుకంటే మనకి ఏదైనా ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనకి కూడా అనుభవం అయ్యాక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో అవన్నీ తెలుసుకున్నాక వాటి దగ్గర లోటుపాట్లు తెలుసుకుని వచ్చాక మన ఫామ్ స్టార్ట్ చేయడం అయింది. అందులో కూడా పిల్లలు తీసుకొచ్చి స్టార్టింగ్ అయితే 1 month 6 తీసుకొచ్చానండి. 600 to 700 బర్డ్స్ తీసుకొచ్చాను. ఆ తర్వాత 4 months చాలా బాగా వెల్ గ్రోన్ అనమాట, చాలా బాగా పెరిగాయి. తర్వాత మనకి సైక్లోన్ అటాక్ అయింది. సైక్లోన్ అటాక్ అయ్యి 21 days కంటిన్యూస్ రైన్ అనమాట. మనకి ఇప్పుడు కనిపిస్తుంది అంతా ఫుల్ వెట్ అయిపోయి లోపల మొత్తం అంతా వాటర్ మొత్తం బురద అయిపోయి, ఎందుకంటే కోల్డ్కి ఎప్పుడు కూల్ గా ఉండాలి, డ్రై గా ఉండాలి. ఇక్కడ ఏంటి లోపల షెడ్ కూడా వెట్ అయిపోయింది అనమాట. సో పిల్లలన్నీ కూడా జలుబు కంటామినేట్ అయిపోయి ఆల్మోస్ట్ 1 by 1 అలా చనిపోయి మొత్తం న్యూట్రల్ అయిపోయింది ఓవరాల్ గా. ఆల్మోస్ట్ ఒక 2 lakh వరకు లాస్ అయింది ఎట్ ఏ టైం. అండ్ ఫీడ్ కాస్ట్ కూడా 1.5 lakh, ఆల్మోస్ట్ 3.5 lakh లాస్ అయింది ఆ టైంలో. అంటే బర్డ్ కాస్ట్ ఆ 4 months పెట్టిన ఫీడ్ కాస్ట్ అని చూసుకుంటే ఆల్మోస్ట్ 3.5 lakh అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ సరే అని చెప్పి ఈసారి పెద్ద బర్డ్స్ తీసుకొచ్చాను. ఎందుకంటే ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి 6.5 months అయిన తర్వాత మనకి ప్రొడక్షన్ చేద్దాం అనుకున్నాను. సో ఆ టైం అంతా వేస్ట్ అయిపోయింది నాకు. సో మళ్ళీ చిన్నప్పటి నుంచి పెట్టడం కరెక్ట్ ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి పెద్ద బర్డ్స్ తీసుకొచ్చాను. నెక్స్ట్ టైం పెద్ద బర్డ్స్ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు తెచ్చిన 1 month లో ఎగ్స్ స్టార్ట్ అయింది. మార్కెట్ లోకి వెళ్ళడం మొదలు పెట్టాయి. గుడ్లు తక్కువైనా సరే కొంచెం అయినా సరే మనకి ఒక ఇండివిజువల్ కస్టమర్స్ కొంతమందికి వెళ్ళాం అనమాట. అది స్టార్ట్ అయ్యి 1.5 month అయింది. సరే నెక్స్ట్ ప్రొడక్షన్ తెప్పిద్దాం అనుకునే టైంకి మళ్ళీ ఒక కుక్కలు లోపల నుంచి మనకి సందులో బయట రోడ్డు మీద ఊరుకుక్కలు వచ్చి పక్క విలేజ్ లో కూడా కొన్ని అటాక్ చేసి అంట. అదే టైం ఎర్లీ అవర్స్ ఒక 5:30 ఆ టైంలో ఎర్లీ అవర్స్ ఆ టైంలో వచ్చి నాకు 100 కోళ్ళు ఉంటే ఆ 100 కోళ్ళు చంపేసాను అనమాట. లేదు, ఒకటి కూడా లేదు. సో 100 కోళ్ళు చంపేసిన తర్వాత మళ్ళీ డిజాస్టర్. సో మరి దానికి ఎంత ఏం చేద్దాం అంటే చేయడానికి ఏం లేదు, మొత్తం అన్ని ఏంటంటే బరియల్ చేసేసి కప్పెట్టేసేసి దూరంగా చేస్తాను. చేసిన తర్వాత మొత్తం అంతా మళ్ళీ డిస్ఇన్ఫెక్ట్ చేసేసి వదిలేసాను అనమాట. మళ్ళీ కోల్డ్ తెప్పించాలి కాబట్టి ఇంకా మళ్ళీ రీస్టార్ట్ అనమాట. మళ్ళీ ఎక్కడైతే నేను కోల్డ్ ఉంటే పంపించాలి కావాలని చెప్పి ఒక 3 months వెయిట్ చేశాను. మళ్ళీ ఆ ప్రొడక్షన్ రావడానికి 3.5 months పట్టింది. మళ్ళీ 3.5 months తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేసరికి మళ్ళీ 1.5 month తర్వాత గుడ్లు మొదలయ్యాయి. అప్పుడు మళ్ళీ అందరి దగ్గరికి వెళ్ళి సార్ నా దగ్గర గుడ్లు ఉన్నాయి రెడీగా తీసుకోవచ్చు. మార్కెటింగ్ ఎలా స్టార్ట్ చేశారు? మార్కెటింగ్ అంటే నాకు తెలిసిన వాళ్ళని కొంతమందిని అడిగాను. నేచురల్ గా ప్రొడక్షన్ అయితే రెడీగా ఉంది మన దగ్గర. ఎందుకంటే మీకు నేచురల్ గా ఏంటి ఇప్పుడు నేను నా అంతా నేను చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే నేను సపరేట్ గా కొత్తగా స్టార్ట్ చేసింది కాదు. నాకు ఇది కొత్త ఏమో కానీ ఆల్రెడీ అందరికీ ఇది నేచురల్ గా ఉండేది అనేది చాలా మందికి కొంతమందికి అవేర్నెస్ లేకపోవచ్చు, కానీ చాలా మందికి దీని గురించి ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు నన్ను అడగక్కర్లేదు, దీని గురించి ఎంక్వైరీ చేస్తే చాలా మందికి తెలుస్తుంది. సో ఆ ప్రొడక్ట్ అనేది మన దగ్గర కూడా ప్రెసెంట్ అవైలబుల్ గా ఉంది. సో ప్రెసెంట్ తెలిసిన వాళ్ళందరినీ పట్టుకున్నాను, వాళ్ళు అనేది కొంతమంది తీసుకున్నారు. వాళ్ళ ద్వారా ఈ గుడ్డి అంటే దాని వాల్యూస్ ఏంటంటే అవేర్నెస్ ఉన్న వాళ్ళకి ఏదో చేస్తాను. ప్లస్ వాళ్ళ నుంచి వాళ్ళ సర్కిల్ ఉంటుంది కదా, వాళ్ళని కూడా పట్టుకొని ఇది పరిస్థితి, ఇందువల్ల తీసుకోవడానికి ఎందుకు మంచి
మంచిది అనేది వాళ్ళ వాల్యూస్, న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. వాళ్ళు ఒకసారి తీసుకుని అలవాటు పడ్డాక వాళ్ళు ఇంకా 1 month అయ్యేసరికి వాళ్ళే అనమాట. కొంతమంది అంటే 10 days లో కంప్లీట్ చేస్తారు, కొంతమంది 20 days లో కంప్లీట్ చేస్తారు, మాక్సిమం 25 days లో మళ్ళీ ఇంకో ట్రై కావాలంటారు. అలా మెల్లమెల్లగా అంటే ఫస్ట్ ఒక 2 customers మొదలయ్యి ఇప్పుడు దగ్గర 20 customers వరకు వచ్చిందండి. సో 20 customers వరకు వచ్చింది ఇండివిజువల్ గా. వాళ్ళందరికీ ఏంటంటే నేను ప్రతి ఒక్కరికి కూడా హోమ్ డెలివరీ ఇస్తానండి. ఎగ్ ట్రై తీసుకెళ్ళి ఇప్పుడు ఈవెన్ హోమ్ డెలివరీ ఫ్రీ చార్జ్ చేస్తారా? ఫ్రీ అనండి. వాళ్ళు తీసుకునే ఆర్డర్ బట్టి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు నుంచి తగరపల్లి వెళ్ళాలంటే ఒక ట్రై పట్టుకుని వెళ్ళలేదు, కనీసం 4 ఆర్డర్ ఏదైనా ఉంటే ఎంత లాంగ్ అని మన వైజాగ్ రేడియస్ ఎక్కడైనా సరే ఆర్డర్ ని బట్టి మినిమం 1 tray అనేది ఆర్డర్ చేయాలండి. అది నేను ఆల్మోస్ట్ సీతమ్మ ద్వారా ఈ ఏరియా వరకు 1 tray పట్టుకెళ్ళిపోతున్నాను ప్రెసెంట్ అయితే. ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళకి నేను ప్రొడక్షన్ అందించగలగాలి. ఏముంది వాళ్ళు ఒకవేళ మేబీ వాళ్ళకి నచ్చి ఇంకోళ్ళకి రిఫర్ చేయొచ్చు కదా. ఒక ట్రే కోసం వెళ్ళాలని నేను ఆగిపోతే అక్కడే నేను ఆగిపోతాను. సో ప్రొడక్షన్ ఇప్పుడు రోజుకి ఎంత జరుగుతుంది? రోజుకి 100 గుడ్లు వస్తున్నాయి. 100 గుడ్లు వస్తున్నాయి. సో 100 గుడ్లు వెళ్ళిపోతున్నాయి. వెరీ గుడ్. ఓకే. సో ఏదో గందరగోళం ఉన్న దగ్గర నుంచి స్ట్రీమ్ లైన్ తీసుకొచ్చాను. ఓకే. ఇప్పుడు మీరు ప్రొడక్షన్ పెంచుకుంటారు. కస్టమర్స్ కూడా కొంతమంది ప్రెజెంట్ వెయిటింగ్ లో కూడా ఉన్నారు, కొంతమంది వెయిటింగ్ లో కూడా ఉన్నారు. సో మీ ప్రొడక్షన్ పెరగాలి అయితే. అంతే. ఓకే. సో ఇప్పుడు ఏంటి మీ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏంటి ఉన్నాయి? నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే నాకు పర్ డే ఇప్పుడు 100 వస్తున్నాయి కదా, అది మినిమం ఒక 1000 అయినా అవ్వాలని. 1000 eggs అవ్వాలి మినిమం. ఫర్దర్ గా ఆటోమేటిక్ గా ఎన్ని మంత్స్ లో మీరు ప్రొడక్షన్ చేసుకున్నారు దాన్ని ఎలా చేద్దామని? అంటే మంత్స్ ఇయర్స్ కాదండి, మాక్సిమం మంత్స్ లో అనుకుంటున్నాను. ప్రెసెంట్ అయితే 2-3 months లో 300 eggs మినిమం వెళ్దాం అనుకుంటున్నాను. మాక్సిమం అప్రాక్సిమేట్ గా ఒక 6 months 6.5 months తర్వాత మాత్రం మాక్సిమం ఒక 1000 eggs వెళ్ళాలని టార్గెట్ పెట్టుకున్నాను ప్రస్తుతానికి. ఈ ఇయర్ లో టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. టార్గెట్ అంటే ఏదో జనాల మీద ప్రెషర్ పెట్టేసి తీసుకుందామని కాదు. సో ఉన్నదాన్ని మంచిదాన్ని కొంచెం అవేర్నెస్ చెప్పిస్తే, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరు మానట్లేదు తినడం అనేది. ఎందుకంటే వాళ్ళకి అలవాటు పడిన తర్వాత ఏది బాగుంది, ఏది బాగాలేదు, ఏది మంచిది కాదు ఒక ఐడియా వస్తుంది కదా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొంతమందికి అది తెలియనప్పుడు మనం ఎంత ప్రెషర్ పెట్టినా వాళ్ళు తీసుకోరు. అంతే. వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ రావాలి. ఇది తింటే మన హెల్త్ బాగుంటది, లేకపోతే దీనిలో ప్రోటీన్ వాల్యూస్ గానీ మెడిసిన్ వాల్యూస్ గానీ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి వాళ్ళకి అవేర్నెస్ వస్తే తప్ప అంత ఎఫర్ట్ కూడా చేయరు, డబ్బులు పెట్టి. అవును. సో ఎందుకంటే నార్మల్ గుడ్ ఇప్పుడు 6 to 7 rupees దొరుకుతుంది. అదే నార్మల్ నాటుకోడి అయితే 10 రూపాయలు. అది కొన్ని దగ్గర అయితే నాటుకోడి గుడ్డు 15 రూపాయలు కూడా చూస్తానండి నేను వెళ్ళి ఎంక్వైరీ చేసుకున్న దాని ప్రకారం. ఇప్పుడు ఈ కదక్నత్ కోడి గుడ్డు హైయెస్ట్ రేట్ ఎక్కడికి వెళ్ళిందని మీ ఐడియా ప్రకారం? నేనైతే కొన్ని దగ్గరలో సెట్ చేసిందంటే 35 రూపాయలు 40 రూపాయలు కూడా చూస్తానండి. ఓకే. సో దానికి స్కోప్ ఉంది మాట. స్కోప్ ఉంది, కాకపోతే మనకి స్కోప్ అనేది రావాలంటే మాత్రం దాని తాలూకా వాల్యూ ఇక్కడ ఇంతలా ఉంది అని కంపారిజన్ అండి. ఓపెన్ గా చెప్తాను, అమ్మేవాడు ఎంతనే చెప్తారండి, కొనే వాళ్ళకి ఏంటంటే అంత అవసరం లేదు కదా అంటారు. నేను ప్రెసెంట్ ఏంటంటే ఇప్పుడు మినిమం యావరేజ్ ఇప్పుడు చూడండి, ఆటో ఎక్కి దిగితే 20 రూపాయలు 10 రూపాయలు అంటారు. అలా దీనికి యావరేజ్ కాస్ట్ అనేది 20 రూపాయలు స్టార్టింగ్ ప్రైస్. నేను కొన్న దగ్గర ఒకసారి చూసినప్పుడు 20 రూపాయలు కొన్నాను, 20 రూపాయలు చూసాను, 30, 35, 40, 50 రూపాయలు చూసాను. కాకపోతే మనకి యావరేజ్ కాస్ట్ అనేది మినిమం అనేది 20 రూపీస్ అనేది మినిమం ఉంటుంది. ఎందుకంటే దానికి ప్రొడక్షన్ కాస్ట్ కి మనకి ఈజీగా 10 నుంచి 15 రూపాయలు ఈజీగా అయిపోద్ది. మన ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కలిపిన సరే కనీసం ఒక ఎగ్ మీద అంటే ఇప్పుడు బిజినెస్ ఇది పరంగా చెప్పాలనుకున్నా, దీని పరంగా చెప్పాలనుకున్నా మనకి గుడ్డు మీద నార్మల్ గా బాయిలర్ నుంచి వచ్చేదానికైనా రూపాయి మిగులుతుంది. దీని మీద ఒక 4 రూపాయలు కూడా మిగిలిపోతే బిజినెస్ చేయాలి అంతే. ఈవెన్ ఇంక్లూడింగ్ ఏంటంటే మనం ఇస్తున్న ప్రొడక్ట్ అనేది అవతల వాళ్ళకి అనేది ఉపయోగపడుతుంది. మంచిది ఇస్తున్నాం కాబట్టి, బై నేచురల్ ఇస్తున్నాం కాబట్టి. మనకి బయట కోళ్ళు ఒకప్పుడు పెరటి కోళ్ళు అనేవాళ్ళు, ఇంట్లో మనకు అవే ఉండేవి ఇంతకు ముందు. ఇప్పుడంటే కేజీలో అన్ని ఉంటున్నాయి. ఇప్పుడు మనకి ఏంటంటే మీకు వస్తే చూడొచ్చు, అవి కావాలంటే బయటకి వెళ్తున్నాయి, లోపలికి వెళ్ళిపోతున్నాయి. మేము వచ్చినప్పుడు బాగా ఎండ ఉంది కాబట్టి అన్ని లోపల ఉన్నాయి. అవును. ఇప్పుడు ఆటోమేటిక్ గా 1 by 1 బయటకు వచ్చేస్తాయి. అవును. ఈవెన్ ఇదే మీకు సాయంత్రం 3:30, 4 అయ్యేసరికి మొత్తం అన్ని ఇక్కడ అన్ని గడ్డి మీద తిరుగుతాయి. గడ్డి ఏది నచ్చినా తింటూనే ఉంటాయండి. ఎందుకంటే మొత్తం గ్రీన్ గ్రాస్ ఉండేది, ఇది కూడా ఉండేది యాక్చువల్లీ. ఇవే తినేసే నార్మల్ గా చెప్పాలంటే గ్రాస్ ఉంచు. ఈవెన్ అదంతా మొత్తం గ్రీన్ గ్రాస్. ఇదంతా చూస్తే మీరు అంతా ఇదంతా కూడా తిరుగుతూ సాయంత్రం పూట చూస్తే మీరు అంతా తిరుగుతూనే ఉంటాయి. ఇంకా మీరు ఇలాంటి కోళ్ళు గుడ్లు పెంచుతున్నారు కదా, సరౌండింగ్స్ లో ఎవరైనా కాంపిటీటర్స్ ఉన్నారా మీలాగా ఇలాంటి ఎగ్స్ సప్లై చేసేవాళ్ళు? కాంపిటీటర్స్ అంటే నాకు తెలిసినందుకు అంటే నాకు ఐడియా లేదండి, నేను అది ఫస్ట్ ఎంక్వైరీ చేయలేదు. కాకపోతే ఇప్పుడు మనకి ఎప్పుడైనా మనకి ఏదైనా కావాలంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్తాం, కమర్షియల్ లోకి వెళ్తాం, సూపర్ మార్కెట్ లో కానీ, లేకపోతే ఎవరైనా నాటుకోడి గుడ్లు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. మనకి కడకనాథ్ గుడ్లు కావాలంటే వాళ్ళు ఎవరి దగ్గర నాకు దొరికినట్టు కనిపించలేదు. సో వైజాగ్ కి అంటే బయట దొరుకుతున్నాయి, విజయవాడలో దొరుకుతున్నాయి, సికింద్రాబాద్ ఇవన్నీ దొరుకుతున్నాయి, కానీ మనకి వైజాగ్ లో నాకైతే ఇంతవరకు దొరకలేదు. మనకి తెలిసిన సర్కిల్ మనం అడుగుతాం. నార్మల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరు లేరు. సో దేర్ ఇస్ ఎ స్కోప్. బాగా డెవలప్ మీట్ అయితే దొరుకుతుంది, కానీ గుడ్లు దొరకడం అనేది మీట్ దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కోల్డ్ తెప్పించేసి ఇప్పుడు కోల్డ్ ఫామ్ లో ఇప్పుడు చికెన్ షాప్ ఉంటుంది, 10 కోళ్ళు పెట్టేసి వెళ్ళిపోయారు అనుకోండి, అది ప్రాబ్లం లేదు. కానీ గుడ్లు అనేది ఏంటంటే దానికి డైలీ పెట్టేది అయితే గుడ్లు దొరుకుతాయి, డైలీ పెట్టదు గుడ్డు. ఇప్పుడు ఒక మంత్ లో 10 days పెడుతుంది, అది 10 days కూడా డైలీ పెట్టచ్చు, లేకపోతే డే బై డే పెట్టచ్చు, ఆల్టర్నేట్ డేస్ ఇంకా పెట్టచ్చు. సో అలాంటప్పుడు గుడ్లు మెయింటైన్ చేయాలనేది కష్టం అవుతుంది. సో అలా నాకు గుడ్లు దొరకడం అనేది వైజాగ్ అయితే నాకు కనిపించలేదు, నాకు తెలిసినంత వరకు. సో ప్రెసెంట్ వైజాగ్ లో కడకనాథ్ గుడ్లు స్టార్ట్ చేస్తుంది అయితే నేను చెప్పగలుగుతున్నాను.
మరి ఉంటే నేను చెప్పలేను, ఒకవేళ ఎవరిదైనా దొరికితే నేను చెప్పలేను. ఓకే, నేను నా వరకు అయితే నేను చెప్పగలుగుతాను. సో మీ ఫామ్ గురించి చెప్పారు నాకు, మొత్తం అసలు దాని ప్రాసెస్ ఏంటి అని మొత్తం చెప్పారు. సో మీలాగా కొత్త వాళ్ళు ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి? వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే వెరీ స్టార్టింగ్ లో హెవీ ఇన్వెస్ట్మెంట్ తో దిగిపోకూడదు. ఓకే, కడక్నాథే పెట్టాలనుకుంటే మాత్రం కన్ఫామ్ గా మార్కెట్ చేసుకోగలుగుతాము. చేయడానికి మనకంటూ ఒక సర్కిల్ వాళ్ళు పర్మనెంట్ ఉంటారనుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే కష్టం. ఎందుకంటే ఇప్పుడు నేను స్టార్ట్ చేసి 1 year అవుతుంది. మధ్యలో 2 సార్లు దెబ్బలు తిన్నాను. అంటే లాస్ట్ 2022 ఆగస్ట్ సెప్టెంబర్ లో స్టార్ట్ చేస్తే 2023 సెప్టెంబర్ కి వచ్చేసరికి ఈ ప్రొడక్షన్ వచ్చింది మన దగ్గర. ఆ మధ్యలో 2 సార్లు పేషెన్స్ ఉండాలి, మనీ పెట్టుకోవాలి. ఒకసారి దెబ్బతిన అంటే మనీ పెట్టుకోవాలంటే ఇప్పుడు నేను తీసుకొచ్చింది అంటే ఎక్కడి నుంచో పొడగొట్టుకొచ్చింది, అప్పు తీసుకొచ్చినా కూడా ఒకసారి దెబ్బతిన తర్వాత ధైర్యంగా ఉండాలి. తప్పదు, ఎందుకంటే ఒకేసారి మనకి కొంతమందికి ఫస్ట్ సినిమా హిట్ అవుతుంది, కొంతమందికి 10వ సినిమా హిట్ అవుతుంది, చెప్పలేం. అవును. సో బేసిక్ గా ఇప్పుడు ఈ కోళ్ళు ఇక్కడ ఉన్నాయి కదా, సో మాకు ప్రత్యేకంగా మన కోసం దాన్ని కట్ చేసి మనకు ఆల్రెడీ లంచ్ ప్రిపేర్ చేస్తున్నారు చైతన్య గారు. సో ఆ ఫుడ్ కూడా టేస్ట్ చేసి మేము అసలు కదక్నాథ్ కోడి ఫస్ట్ టైం తిన్నాం. నేనైతే నేను ఇప్పుడు టేస్ట్ చేయలేదు. ఇప్పుడు చాలా సార్లు యూట్యూబ్ లోని టీవీలోని వాటి గురించి వినడమే తప్ప ఎప్పుడు టేస్ట్ చేయడానికి ఛాన్స్ రాలేదు. ఆ కోడిని కూడా చూడలేదు, ఫస్ట్ టైం నేను ఇప్పుడు చూస్తున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ కూడా ఫుడ్ లో దాని టేస్ట్ ఏంటి అని తెలుసుకొని కంపల్సరీగా మీ అందరికి చెప్తాను. దానికి ముందు చైతన్య గారికి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే సిటీకి దూరం వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేసి ఇక్కడ చిన్నగా స్టార్ట్ చేసి ఎన్నో దెబ్బలు తింటూ కానీ దాన్ని వదలకుండా లేదు ఇది మనం ఎలాగైనా చెయ్యాలి, దీన్ని ఎలాగైనా పెంచాలి, దీనికి ఒక అంటే మార్కెట్ క్రియేట్ చేసి మంచి బిజినెస్ చేయాలనే పట్టుదలతో చైతన్య గారు వెళ్తున్నారు. కాబట్టి చైతన్య గారికి మనం అందరం అతనికి సపోర్ట్ చేయాలి. నేను దీనికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ అన్ని మొత్తం పెడతాను. మీరు ఒక్కసారి ఇక్కడ లొకేషన్ ఒకవేళ ఎవరైనా దగ్గరికి వచ్చి కోడి కొనుక్కోవాలనుకున్నా డైరెక్ట్ కొనుక్కోవాలన్నా మీ లొకేషన్. ఇంకోటి అండి, కరెక్ట్ గా చెప్పాలంటే వాళ్ళు కోడి కావాలన్నా కూడా నేను అంటే మీన్ ప్రాసెస్ అయితే చేయట్లేదండి, లైవ్ బర్డ్ కూడా చెప్పండి. లైవ్ బర్డ్ కూడా నేను డెలివరీ ఇస్తున్నానండి, లైవ్ డెలివరీ కూడా ఇస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అంటే అది కిలో 800 చెప్తున్నాను లైవ్. సో వెయిటేజ్ ఎంత వస్తుందో దాన్ని బట్టి ఉంటుంది. మీరు ఎక్కడ అంటే ఏరియాలో ఇప్పుడు మరీ లాంగ్ అయితే చెప్పలేను, కానీ టౌన్ లో ఎక్కడైనా సరే ఒక బర్డ్ కావాలనుకున్నప్పుడు ఆ టైం నాకు డెలివరీస్ ఉన్న టైంలో బర్డ్ తో పాటు తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నాను. సో ఫామ్ చూడడానికి రావాలనుకుంటే ఆల్వేస్ వెల్కమ్ అండి. ఎందుకంటే కొంతమందికి ఏంటంటే ఇది నిజంగా జెన్యూనిటీ అయినా నిజంగా ప్యూర్ అయినా కాదని చెప్పి చెక్ చేస్తారు. అంటే వాళ్ళని ఫేక్ అని నేను, ఎందుకంటే ఇప్పుడు బయట జరుగుతున్నది అలా ఉన్నాయి. ఎందుకంటే నేను ఇప్పుడు 2-3 సార్లు విన్నాను, ఇప్పుడు టీ డికాషన్ లో ముంచేసేస్తున్నారు సార్, నాటుకోళ్ళు నిజంగా దొరకట్లేదని. సో అది డౌట్ క్లారిఫై చేసుకోవడం మంచిదే. ఇంకోటి ఏరియాకి వస్తే కొంచెం పీస్ఫుల్ గా ఉంటారు. మీరు కూడా రావాలనుకుంటే ఆల్వేస్ వెల్కమ్ అండి. కాకపోతే మీకు కావాలి డెలివరీ కావాలంటే హోమ్ డెలివరీ ఇవ్వడానికి అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే నేను తీసుకొచ్చి ఇస్తాను, అది ఏదైనా సరే. సో మీ అడ్రస్ చెప్పండి. ఇక్కడ ఇది వంగలి విలేజ్ అండి, సబ్బవరం మండలం. మనకి పినిగాడి జంక్షన్ నుంచి టువర్డ్స్ దేవరాపల్లి వస్తే మనకి రైవాడ కాలువ గట్టోటి వస్తుందండి. అక్కడ నుంచి లోపలికి ఒక 2.5 kilometers లోపలికి రావాల్సి ఉంటుంది. ఈవెన్ మీరు నాకు కాల్ చేసి వస్తాను అనుకునేటట్టుగా ఉంటే మీరు నాకు ముందుగా 1 day ముందు కానీ లేకపోతే కనీసం ఒక 3-4 hours ముందుగా ఇంటిమేట్ చేస్తే నేను మీకు అవైలబుల్ గా ఉంటాను. ఆ టైంలో మీకు డైరెక్షన్స్ కానీ లేదా మిమ్మల్ని తీసుకుని రావడం కానీ చేస్తాను. మీరు వస్తారంటే చూస్తానన్నా ఆల్వేస్ మీకు దగ్గర ఉండి తీసుకురావడం కూడా నేను రెడీగా ఉంటాను ఏ టైం అయినా సరే. ఓకే, సో ఇక్కడ నుంచి మేము లంచ్ కి కేతన్ గారు పిలిచారు, లంచ్ కి వెళ్తున్నాము. ఆ ఫుడ్ ని టేస్ట్ చేసి కదర్నాథ్ కోడి టేస్ట్ ఎలా ఉంది, అలాగే ఎగ్ టేస్ట్ కూడా ఎలా ఉంది అనేది నేను చెప్పబోతున్నాను. చూసిన తర్వాత దెన్ వీ కెన్ డిస్కస్. సో చైతన్య గారు ఫైనల్లీ కదర్నాథ్ కోడి వండారు. మల్లేశ్వర్ గారు చక్కగా మంచి వాసన అయితే వస్తుంది. సో టేస్ట్ చేసి చెప్దాం. చాలా రోజుల తర్వాత ఇలాంటి ఫామ్ లో కూర్చొని అప్పుడే ఆ కోడిని మనం పట్టుకొని మనం దగ్గర ఉండి చక్కగా చేయించుకుంటున్నాం. అది బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అందులో ఈ కదక్నాథ్ కోడి తినడం అనేది ఫస్ట్ టైం. జిమ్ కి వెళ్తాం కదా, జిమ్ కోచ్ తీసుకుని ఏంటంటే 4-5 విజిల్స్ వేసానంట. సార్ ఇంకా గట్టిగా ఉందన్నాను, మళ్ళీ పెట్టి విజిల్స్ మళ్ళీ కుక్కర్లో పెట్టి మళ్ళీ విజిల్స్ పెట్టడానికి వచ్చాను. ఎందుకంటే నాటుకోడి కంటే గట్టిగా ఉంటుంది. అదేలేండి, నార్మల్ గా 45 days కి 6 months కి తేడా దాన్ని స్ట్రెంత్. మీరు కొంచెం కట్ చేసేయండి. చాలా బాగుంది, ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. ఆవిడ కూడా చాలా బాగా ఉండారు. దీన్ని చికెన్ టేస్ట్ కూడా మాంసం అయితే కొంచెం గట్టిగా ఉంటది, కానీ టేస్ట్ అయితే ఎక్స్ట్రాగా ఉంది. నాటుకోడి ఫీల్ అదంతా చాలా బాగుంది. ఇదే కదక్నాథ్ కోడి గుడ్డు మా కోసం బాయిల్ చేసి బాగా ఫ్రై చేసి ఇచ్చారు. ఎగ్ టేస్ట్ కూడా చాలా అదిరింది. మీరు ఎన్నిసార్లు తింటారు వారంలో? టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఇప్పుడు నా చేతి మీద పెరుగుతున్నాయి కదా, ఇది తినలేమండి యాక్చువల్లీ. ఓకే, ఈవెన్ ఇంకోటి అంటే నేను అంత నాన్ వెజ్ ఏది వీగా తిన్నాను. దీన్ని ఎగ్స్ ఉంటాయి కదా, ఇవైతే రోజుకు 4 తింటాను. ఇంకా ఈవెన్ వర్కౌట్స్ చేస్తాను. ఓకే, మార్నింగ్ మనం రెడీ అవుతాం కదా, ఇంకెళ్ళే ముందు 4 eggs తినేస్తాను డైలీ. మీట్ అంటే ఇంట్లో వాళ్ళు తిన్నారు, నేనైతే ఒక చిన్న పీస్ టేస్ట్ చేశాను. ఆర్డ్ ఉంటుంది కానీ అంటే నాకు తెలిసిన కొంతమంది అదే తిన్న వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, వీళ్ళంతా
లైట్ లిటిల్ బిట్ మటన్ టేస్ట్ వస్తుంది, స్మోకీ. ఇంకోటి ఇది నాటుకోడి లాగా మనకి కాల్స్తారు కదా, కాల్ చేస్తే కొంచెం లైట్ స్మోకీ ఫ్లేవర్ వచ్చి మటన్ టేస్ట్ వస్తుంది అంటారు అనమాట. నేను అంత ఫుడీ కాదు, దీని వాల్యూస్ తెలిసి పెట్టడం తప్పించి నేను మీట్ తినది చాలా తక్కువ. 15 కోళ్ళు ఎన్నో బయటకు వెళ్ళాను, అంటే మీట్ పర్పస్ మీద కొనుక్కున్న వాళ్ళు. మామూలుగా అయితే తీసుకున్న వాళ్ళ రివ్యూ అయితే బాగుంది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి. ఈవెన్ ఎగ్స్ అయితే మాత్రం ఇంకా రెగ్యులర్ అలవాటు అయిపోయింది చాలా మందికి. ఈవెన్ ఇంకోటి మెయిన్ చికెన్ బ్లాక్ మీట్ యాక్చువల్లీ ఫస్ట్ టైం అంటే బ్లాక్ మీట్, అదేంటి అలా బ్లాక్ మీట్. ఇంకోటి మామూలుగా మనకి ఎప్పుడైనా కోడి నల్లగా ఉందంటే పాడైపోయింది అనుకుంటారు, మామూలుగా పాడైన కోళ్ళు నల్లగా ఉంటాయి. ఇదేంటి దీన్ని బై నేచరే బ్లాక్. చాలా టేస్టీగా ఉంది. సో ఈ వీడియో చూసి మా వ్యూవర్స్ కానీ కస్టమర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎగ్స్ కానీ ఆర్డర్ పెట్టుకోవాలంటే ఒకసారి మీరు మీ వాట్సాప్ నెంబర్ లేకపోతే ఏ నెంబర్ చెప్తారా? నాది వాట్సాప్ నెంబర్ అయితేనండి 6302597334 అండి. మీరు వాట్సాప్కి ఒక మెసేజ్ పెట్టి మాకు ఇలా ఎగ్ రిక్వైర్మెంట్ ఉందని చెప్పినా ఆ మెసేజ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఆల్టర్నేట్ నెంబర్ కాల్స్ కానీ చేయాలంటే ఇప్పుడు నేను చెప్పిన నెంబర్కి కాల్ చేయొచ్చు. అండ్ ఆల్టర్నేట్ నెంబర్ అయితే 9490076020 అండి. మీకు వాట్సాప్ నెంబర్ అయితే ముందు చెప్పినది వాట్సాప్ నెంబర్. మీరు ఉదయ్ గారిది వీడియో చూస్తానండి, ఉదయ్ గారి రెఫరెన్స్ ద్వారా మీకు మెసేజ్ పెట్టండి, నాకు చెప్తే సరిపోతుంది. అంటే నాకు ఒక ఐడెంటిఫికేషన్ అనమాట, ఎక్కడి నుంచి ఎవరి ద్వారా మీకు మీరు నన్ను కాంటాక్ట్ చేశారు అని చెప్పి వాట్సాప్లో నేను ఫీడ్ చేసుకోవడానికైనా సరే ఉంటుంది. కాబట్టి ఉదయ్ గారి వీడియో చూసి పెట్టారండి అని చెప్పినా సరిపోతుందండి.